వ్యవసాయం అంటే మనకి బేస్ నాలెడ్జ్ ఉంది అని. ఓకే, మెయిన్స్ పాస్ అయ్యే శక్తి ఉంది అని అర్థం. ఫండమెంటల్ థింగ్ is you have all eligibility and criteria to pass in the mains. Answer sheet లో ప్రొఫెషనలిజం ఉండట్లేదు, సిల్లీగా అనాలిసిస్ చేయడం, ఆన్సర్స్ వదిలేయడం, ఆన్సర్స్ వదిలేయడం అనమాట. వదిలేయడం అంటే 4 ఆన్సర్స్ 5 ఆన్సర్స్ వదిలేస్తున్నారు. 20 ఆన్సర్స్ లో 5 ఆన్సర్స్ వదిలేస్తే మీరు ఎంత సేపు వేస్ట్ చేయాలి. వర్షం వచ్చి 5 ఆన్సర్స్ అవుట్ రైట్ వదిలేస్తున్నారు. అట్లాంటి పని చేయకుండా ఉంటే మాత్రం పాస్ అవుతారు. ఆల్మోస్ట్ 20 ఆన్సర్స్ 18-19 అన్న ప్రాపర్ అటెంప్ట్ చేస్తారు, గ్యారెంటీ పాస్ అవుతారు. సిల్లీ మిస్టేక్స్ చేయకుండా, అంటే అనాలిసిస్ లో అది చీప్ గా చేయకుండా కొంచెం ప్రొఫెషనల్ గా చేయాలి రాసే యూపీఎస్సీ ఎగ్జామ్ మీద. అది సో కమింగ్ టు రేపు మీకు ఎస్ఐ ఎగ్జామ్. ఎస్ఐ ఎగ్జామ్ ఎటువంటి ఎస్ఐ ఇస్తారు, దానికి ఎలా రాయాలి, దీని మీద చాలా మంది డౌట్ అనమాట. అసలు మనకి ఎటువంటి ఎస్ఐ ఇస్తారు, మనం వాటిని ఎలా డీల్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, if you see 2021 essay question paper, we have completely reflective essays. Almost అన్ని essays reflective essays వచ్చాయి. అలా ప్రతిగా రావాలని ఏం లేదు. Don't expect that every essay will be literary essay mixed in also. So 50-50 ఉండొచ్చు అనుకుంటున్నాను. సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ ఏ కంప్లీట్ గా కాంటెంపరీ, సెక్షన్ బి కంప్లీట్ గా రిఫ్లెక్ట్ అలా ఉండొచ్చు. లేకపోతే ఇంకా అంతా వాళ్ళకి రిఫ్లెక్ట్ చేస్తే కంప్లీట్ గా రావచ్చు. అయితే జనరల్ గా ఎస్ఎస్ మామూలుగా ఇయర్ ఎస్ఎస్ ఏ థీమ్స్ లో ఉండొచ్చు అనే దాని మీద కొంత బ్రెయిన్ స్టార్మింగ్ చేస్తే కొన్ని థీమ్స్ రిపీట్ అవుతాయి. ఆ థీమ్స్ ఏంటో మీకు ఒక ఐడియాస్ చెప్తాను ఫస్ట్. అంటే ఇయర్ ఎస్ఎస్ లో ఎటువంటి థీమ్స్ రావచ్చు. నా కాన్సెప్ట్ ఒకటి అర్థం. 2014 లో ఒక ఇలా 2 months బిఫోర్ ద మెయిన్ ఎగ్జామ్ పిహెచ్డి చూస్తున్నాను. దానిలో స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా దాని మీద స్టూడెంట్స్ అందరికి ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ పెట్టింది గవర్నమెంట్. స్టూడెంట్స్ అందరికి ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ పెట్టింది గవర్నమెంట్. నేను అప్పుడే స్టూడెంట్స్ చెప్పాను, అవుట్ రైట్ స్పోర్ట్స్ మీద, స్పోర్ట్స్ ఇండియా ఒలింపిక్ గేమ్స్ వీటి మీద ఎస్ఏ వస్తుంది. అలానే 2017లో ఇండియా ల్యాండ్ సమ్మిట్ అటెండ్ అవ్వకుండా, ప్రైమ్ మినిస్టర్ అటెండ్ అవ్వకుండా వైస్ ప్రెసిడెంట్ పంపించారు. మార్గరెట్ ఐలాండ్స్ ఆ టాపిక్ మీద ఎస్ఏ రావచ్చని. ఎందుకంటే ఎగ్జామ్ ఎప్పుడు కాంటెంపరీ ఇష్యూస్ చూస్తారు. ఈ సంవత్సరం పబ్లిక్ స్కూల్స్, చిన్న చిన్న స్కూల్స్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వరకు అందరూ కాంపిటీషన్స్ పెడుతున్నారు. ప్రతి ఒక్కరు ఒక థీమ్ తీసుకున్నారు. ఏంటా థీమ్? ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. ప్రతి ఒక్కరు ఒక థీమ్ మీద మొత్తం ఇయర్ని బిల్డప్ చేస్తున్నారు. ఏ పని చేసినా ఆ థీమ్ యాడ్ చేస్తున్నారు. స్కూల్లో క్విజ్ పెట్టినా ఇన్క్రెడిబుల్ ఇండియా క్విజ్ కాంపిటీషన్ అని అబ్బాయికి మెసేజ్ వచ్చింది. అంటే దాని థీమ్ ఏంటంటే ఇండియా మొత్తం ఈరోజు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ టైంలో ఉంది కాబట్టి ఆ థీమ్ సంబంధించి 2-3 డైమెన్షన్స్ లో మీరు ఆన్సర్స్ వేస్తారు. ఈవెన్ రాకపోయినా సరే మెయిన్ ఆన్సర్స్ ఇంట్రడక్షన్ కంక్లూజన్ లో ఈ థింగ్స్ క్యారీ చేయొచ్చు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ టైంలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎలా ఉన్నాయి, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ టైంలో ఇండియా లాస్ట్ 7 years ఏం అచీవ్ చేసింది, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ టైంలో ఇండియన్ ఉమెన్ కండిషన్ ఎలా ఉంది, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ టైంలో ఇండియాలో వల్నరబుల్ సెక్షన్స్ ఎలా ఉన్నారు, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ టైంలో ఇండియాలో అగ్రికల్చర్ సెక్టర్ ఎలా ఉంది, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ టైంలో స్పేస్ సెక్టర్ లో మనం ఎంత ముందుకు వెళ్ళాం, డిఫెన్స్ లో మనం ఎలా ఉన్నాం, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ టైంలో మన ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి. ఇలా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఒక సెంటర్ థీమ్ పెట్టుకుని, ఒక ఫోకల్ పాయింట్ పెట్టుకుని మీరు దాన్ని ఎన్ని విధాల ఆన్సర్ డెవలప్ చేసి డేటా కలెక్ట్ చేస్తే హెల్త్ సెక్టర్ ఎలా ఉంది, ఎడ్యుకేషన్, అది కంప్లీట్ గా థీమ్ అనమాట. సో దీన్ని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అచీవ్మెంట్ అండ్ ఛాలెంజెస్ అన్న క్వశ్చన్ డైరెక్ట్ హిట్ అవ్వచ్చు లేదా ఇండైరెక్ట్ కూడా. సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థీమ్స్. అండ్ ఇండియా ఆఫ్ యువర్ డ్రీమ్స్, ఇండియా ఇన్ ఫ్యూచర్, ఇట్లాంటి థీమ్స్ మీద క్వశ్చన్ రావచ్చు. ఖచ్చితంగా ఏ క్వశ్చన్ పేపర్ థీమ్ బయటకు వస్తుంది.
ఈవెన్ జిఎస్ మెయిన్స్ లో కూడా ఈ థీమ్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ థీమ్ ద్వారా మీరు కంక్లూజన్స్ ఎథిక్స్ లో కానీ ఎక్కడ రాసినా మీరు ఈ 4 పాయింట్ పట్టుకోండి. రెండోది గాంధీ కరిస్మా. గాంధీ గారి కరిస్మా అంటే when you are in doubt, when self have become too much in you, recall the poorest and weakest man's face which you have seen in your life, and if you think that your decision is going to benefit you, going to bring smile in his face, or it is going to clear all doubts, then automatically go forward with the decision. Gandhi gaరి కరిస్మా అంటే vulnerable sections సంబంధించి కూడా you can expect a question. Poor vulnerable sections సంబంధించి కూడా you can expect a question అన్నమాట. Poor people and vulnerable sections సంబంధించి కూడా. So Vishnu sir wanted to add some points to the theme of Azadi Amrit Mahotsav. మీకు ఎటువంటి కాన్సెప్ట్స్ రావచ్చని దాంట్లో నేను 2 పాయింట్స్ చెప్దాం అనుకున్నాను. టు రీఇన్ఫోర్స్ వాట్ మ్యామ్ సెడ్, పాపులర్ థీమ్స్ అంత ఇంపార్టెంట్ అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 లో వచ్చినప్పుడు we were expecting a question on that is a very important question. Ma'am used to stress that point again and again. అది మీరు చూసినట్టయితే GS లో 3 times అడిగారు. In 2021 national education policy was asked 3 times in GS1, GS2 and GS4. So that is how important sometimes contemporary themes వస్తాయి. This is first point. Second point ఏంటంటే there is a Yojana magazine last year, India at the rate of 75. There is a Yojana magazine called India at the rate of 75. That will be your guidebook for Azadi Ka Amrit Mahotsav theme preparation. Okay, so definitely you need to prepare about this topic. ఇది పక్కా ఒక అడగకపోయినా జిఎస్ లో రాసేయండి, ఇంటరాక్షన్స్ లోనో కంక్లూజన్స్ లోనో యాడ్ చేసింది యాడ్ వాల్యూ. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ కాంటెంపరీ టాపిక్ ఐ ఎక్స్పెక్ట్ ఇన్ దిస్ ఇయర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గతిశక్తి. మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే టాపిక్ మీద కంప్లీట్ డేటా ఇంటరాక్షన్ కంక్లూజన్ రెడీ పెట్టుకోవాలి. ఒకవేళ ఎస్ఏ రాలేదు, మెయిన్స్ కానీ పంపిస్తుంది క్వశ్చన్, జిఎస్ మెయిన్స్ లోనే వచ్చేస్తుంది. ఎస్ఏ రాకపోతే జిఎస్ లోనే వస్తుంది. తర్వాత ఈ ఇయర్ ప్రతిరోజు పేపర్ ఎక్కడ చూసినా డెమోక్రసీ మీద క్వశ్చన్ ఇవాల్వ్ అవుతుంది. అంటే ఇట్ కెన్ బి లైక్ యాంటిడిఫెక్షన్ గా కానీ, గవర్నర్ రోల్ కానీ, స్పీకర్ రోల్ కానీ, ప్రెసిడెంట్ ఎలక్షన్ కానీ, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ కానీ, ఇయర్ మొత్తం రోల్ అయ్యారు అని ఫైండింగ్. ఒక డెమోక్రసీ వైబ్రెంట్ కనిపిస్తుంది. అలానే నిన్న ద్రౌపది ముర్ము ఎలక్షన్ కానీ. సో ఓవరాల్ గా డెమోక్రసీ దానికి ఫాల్స్ కానీ డెమోక్రసీ అనేది క్వశ్చన్ కానీ జిఎస్ కానీ ఒక తలవచ్చు. డెమోక్రసీ దాని మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయండి. దానిలో ఛాలెంజెస్ విత్ సివిల్ సర్వీసెస్ essays or answers should be very very professional. I'm repeating the statement. రాయమన్నాను కదా అని చెప్పి మీకు ఏదొస్తుంది కాదు. ప్రాపర్ ఎవిడెన్స్, ప్రాపర్ డేటా, ప్రాపర్ ఆర్టికల్స్, ప్రాపర్ లాస్ అండ్ ప్రాపర్ ఎగ్జాంపుల్స్. నేను ఏదో రాస్తుంది ర్యాంకింగ్ గురించి, రీసెంట్ గా మహారాష్ట్రలో ఏం జరిగింది, అట్లా రీసెంట్ గా రాజస్థాన్ ఏం జరిగింది, అట్లా తీసుకురావాలి. సో పాయింట్ ఏంటంటే మ్యామ్ చెప్పింది యాంటీ డిఫెక్షన్ మీద మీకు ఆల్రెడీ GS2 లో క్వశ్చన్ వచ్చింది కదా. సో మెనీ ఆఫ్ యువర్ పేపర్స్ డిడ్ హ్యావ్ ద క్యూటో బోలహాన్ కేస్. అది లేకుండా మీరు యాంటీ డిఫెక్షన్ కేసు క్వశ్చన్ రాయడానికి స్కోప్ లేదు. యూ హ్యావ్ టు రైట్ దట్, యూ హ్యావ్ టు రైట్ 52nd amendment, 91st amendment వాట్ రిలేటెడ్ కేసెస్ రాయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అది మీ ఆన్సర్ ఒక పెడస్టల్ లో పెడుతుంది. మీరు మాత్రం అలా చేయకపోతే మీ సబ్ స్టాండర్డ్ ఆన్సర్స్ లా కన్సిడర్ చేస్తారు మనం. సో మీ ఆన్సర్స్ లో క్వాలిటీ లోపిస్తుంది. చాలా మంది ఆన్సర్ వదిలేయడం, చాలా మంది క్వాలిటీ. సో డెమోక్రసీ మీద బాగా ప్రిపేర్ అవ్వండి. ఎస్ఏ ఓకే. తర్వాత హెల్త్ కేర్ సిస్టమ్ అనేది ఆబ్వియస్లీ హెల్త్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ ఈ 3 ఆస్పెక్ట్స్ ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్స్. హెల్త్ లో న్యూట్రిషన్ కూడా, న్యూట్రిషన్, మాల్ న్యూట్రిషన్, అండర్ న్యూట్రిషన్, న్యూట్రిషన్ ఇస్ ఆల్సో ట్రెండింగ్ టాపిక్ అన్నమాట. సో ఇవన్నీ కూడా మీకు ఎస్ఎస్ లో రిఫ్లెక్ట్ అయ్యే టాపిక్స్. ఒకవేళ వాడు ఇవ్వకపోయినా మెయిన్స్ లో వచ్చేస్తాయి, జిఎస్ లో కరెక్ట్ అయ్యే టాపిక్స్ అన్నమాట. తర్వాత
మీకు ఎడ్యుకేషన్ సంబంధించి మొత్తం ప్రిపేర్ అయిపోవాలి. దెన్ ఇన్నోవేషన్ అండ్ డెవలప్మెంట్. ఎప్పుడైనా సరే యూపీఎస్సీలో రిపీటెడ్ గా క్వశ్చన్ ఇన్నోవేషన్, టెక్నాలజీ అండ్ డెవలప్మెంట్. ఇన్నోవేషన్ డెవలప్మెంట్ ఎలా డీల్ అవుతుంది, లేదా టెక్నాలజీ వల్ల డెవలప్మెంట్ ఎలా అవుతుంది, ఇట్లాంటి క్వశ్చన్స్ ఎస్ఏ టాపిక్స్ రెగ్యులర్ వస్తున్నాయి, చాలా సార్లు వచ్చాయి. హౌ ఇన్నోవేషన్ లీడ్స్ టు డెవలప్మెంట్, హౌ టెక్నాలజీ లీడ్స్ టు డెవలప్మెంట్, ఇంపాక్ట్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ద గ్రోత్ ఆఫ్ ద కంట్రీ. సో దానికి గోల్డెన్ ఎగ్జాంపుల్స్ అసలు యాడ్ అవుతారు. తర్వాత ఇంకొక థీమ్ ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్. నేను ఒక థీమ్ చెప్పాను అంటే దీనిలో క్వశ్చన్ ఎలా రావచ్చు. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఎన్విరాన్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, క్లైమేట్ చేంజ్, పంచాబుల్ ప్రామిసెస్, ఇంక ఏదైనా సరే ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు సస్టైనబుల్ డెవలప్మెంట్ ఒక డేటా కొటేషన్స్ మొత్తం ప్రిపేర్ చేసి ఉంచుకోవాలి. ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు సస్టైనబుల్ డెవలప్మెంట్ ఒక డేటా కొటేషన్స్. ఇండియాలో ఎస్ఏ రైటింగ్ లో మిస్సింగ్ టాపిక్ ఈ మధ్య కాలంలో ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అండ్ పావర్టీ ఎలివేషన్. ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అండ్ పావర్టీ ఎలివేషన్ ఇది కూడా ట్రెడిషనల్ టాపిక్ అన్నమాట. అండ్ ఇప్పుడు కోవిడ్, పోస్ట్ కోవిడ్ వరల్డ్ ఆర్డర్ ఇంటర్నేషనల్ లెవెల్లో, నేషనల్ లెవెల్. ఇంటర్నేషనల్ లెవెల్లో పోస్ట్ కోవిడ్ వరల్డ్ ఆర్డర్, నేషనల్ లెవెల్లో పోస్ట్ కోవిడ్ వరల్డ్ లో, పోస్ట్ కోవిడ్ ఇండియాలో డిజిటల్ టెక్నాలజీ ఎలా హెల్ప్ అవుతుంది, పోస్ట్ కోవిడ్ ఇండియాలో మీకు వేరియస్ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి, డిజిటల్ డివైడ్, కంప్లీట్గా డిజిటల్ డివైడ్ గురించి కూడా ఆర్టికల్ రావచ్చు, చేస్తే రావచ్చు. ఓకే, డిజిటల్ టెక్నాలజీ మీద ఆర్టికల్ రావచ్చేస్తే డిజిటల్ డివైడ్ అనే కాన్సెప్ట్ మీద కూడా మీ వాళ్ళు ఫోకస్ చేయొచ్చు అన్నమాట. తర్వాత సైబర్ సెక్యూరిటీ, సైబర్ థ్రెట్స్. ఇప్పుడు నిన్న కూడా వచ్చింది పెగాసస్ మీద, ఇందులో ఖచ్చితంగా సైబర్ సెక్యూరిటీ, సైబర్ థ్రెట్స్ దీని మీద మీరు ఎస్ఏ లెవెల్ నుంచి ఎక్కడి నుంచైనా తీసుకురావచ్చు. అలానే గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్, గవర్నెన్స్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్, దీనికి సంబంధించి కూడా సివిల్ సర్వీసెస్ రిఫార్మ్స్, ఓవరాల్ గా గవర్నెన్స్ థీమ్ కూడా ఒక టాపిక్ వస్తే రావచ్చు. ఈ టెక్నాలజీ, తర్వాత వ్యవసాయం, అగ్రికల్చర్ అండ్ ఫార్మింగ్. సో ఓవరాల్ గా రైతులు, రైతాంగం, వ్యవసాయం, అగ్రికల్చర్, ఫార్మింగ్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ ఫార్మర్స్. ఈ థీమ్ తో మొత్తం డేటా ప్రిపేర్ చేసి పెట్టండి. ఇంటర్నేషనల్ గా కూడా వార్ మీద ఆల్రెడీ చెప్పాను, వార్ అండ్ పీస్ మీద పక్కగా మీరు ప్రిపేర్ చేసి పెట్టుకోవాల్సింది. వార్ అండ్ పీస్ మీద పక్కగా మీరు ప్రిపేర్ చేసుకోవాల్సింది. ఓకే, వార్ అండ్ పీస్. తర్వాత ఫారిన్ క్రైసిస్, శ్రీలంక చూసారు కదా, వై కంట్రీస్ ఆర్ గోయింగ్ ఇంటూ బ్యాంక్రప్సీ అనే కాన్సెప్ట్ కూడా చిన్న రీజన్ పెట్టుకోండి. రెఫ్యూజీ క్రైసిస్ ఇన్ ద వరల్డ్, అసలు ఒక స్టేట్మెంట్ ఇస్తారనమాట. రెఫ్యూజీస్ మీద కంప్లీట్ స్టేట్మెంట్ ఇవ్వచ్చు. దే మైట్ గివ్ ఎ స్టేట్మెంట్ ఆన్ రెఫ్యూజీస్ లైక్ నోబడీ లీవ్స్ దేర్ హోమ్ అన్లెస్ ద హౌస్ బికమ్స్ ఎ మౌత్ ఆఫ్ ఎ షార్క్. అట్లాంటి స్టేట్మెంట్స్ ఇచ్చి రెఫ్యూజీ క్రైసిస్ మీద ఎస్ఏ రాయవచ్చు. సో రెఫ్యూజీ క్రైసిస్ అనేది లాస్ట్ 10-15 years నుంచి బాగా ట్రెండ్ అవుతున్న క్రైసిస్ కాబట్టి ఏదో ఒక ఇయర్ ఎస్ఏ రావచ్చు అనమాట. అందుకని ఇయర్ కూడా గెస్ చేయొచ్చు రెఫ్యూజీస్ మీద రాసి. అలానే హ్యూమన్ రైట్స్ అబ్యూజెస్ ఓవర్ ద వరల్డ్, ఇండియాలోనే కాదు, ఇండియా అండ్ వరల్డ్ లో హ్యూమన్ రైట్స్ ఇష్యూస్ మీద కూడా ఒక చిన్న ఆన్సర్ రాసి పెట్టుకోండి. ఇంక్లూడింగ్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ రాయండి, యూఎన్హెచ్ఆర్సీ రాయండి, అన్నిట్లో ఇంకా యూనోసైడ్ గురించి మొత్తం అన్నిటి గురించి ఒక డేటా ప్రిపేర్ చేసి క్వశ్చన్ బట్టి ఆన్సర్ తయారు అక్కడ. సో వీఆర్ లివింగ్ ఇన్ ఏ కంప్లీట్లీ ఇన్సెక్యూర్ వరల్డ్ అనే టైప్ లో కూడా క్వశ్చన్ ప్రపంచం అన్ని విధాల థ్రెట్స్ స్టార్ట్ అయ్యి మనకి మైట్ నాట్ హ్యూమన్ థ్రెట్స్, తర్వాత డెస్టినీ ఈజ్ ఆల్సో డెస్టింజర్ అండ్ కోవిడ్ లాంటి వచ్చినాయి. వీఆర్ కంప్లీట్లీ వల్నరబుల్ వరల్డ్ అనే ఒక కాన్సెప్ట్ కూడా బయటకు వస్తున్నది. అన్ని చోట్ల నుంచి మ్యాన్ ని అటాక్ జరుగుతుంది, మనిషిని మంచి అటాక్ చేస్తున్నాడు, మనిషిని రకరకాల రోగాలు అటాక్ చేస్తున్నాయి. ఇలా కంప్లీట్లీ ఇన్సెక్యూర్ వరల్డ్ అని చెప్పి కూడా రావచ్చు. మిల్లెట్స్ కాబట్టి మిల్లెట్స్ మీద జిఎస్ కోర్స్ పక్కన న్యూట్రిషన్ మీద రావచ్చు. అండ్ ఆల్రెడీ లాస్ట్ ద హ్యాండ్ దట్ డ్రాప్స్ ద క్రాడిల్ కెన్ బికమ్ ద హ్యాండ్ దట్ రూల్స్ ద వరల్డ్. 10 years నుంచి అదే చేస్తాం, లాస్ట్ ఇయర్ వచ్చింది.
ద హ్యాండ్ దట్ డ్రాస్ ద క్రెడిట్. సో అది ఇచ్చేసాడు కాబట్టి ఉమెన్ అనేది ఉమెన్ పొలిటికల్ ఎంపవర్మెంట్ ఎప్పుడు ఎవరికైనా క్వశ్చన్. పొలిటికల్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ ఒక అడిగాడు అనేది ఇవ్వడం చెప్పలేము కదా. ఉమెన్ సేఫ్టీ కానీ ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ పొలిటికల్ ఎంపవర్మెంట్ కానీ ఎప్పుడు ట్రెండింగ్ క్వశ్చన్స్. యూ కెనాట్ గివ్ దోస్ క్వశ్చన్స్ అండ్ గో టు ద ఎగ్జామ్. either women safety or women political empowerment. తర్వాత మీకు ఓల్డ్ ఏజ్ ప్రాబ్లమ్స్ మీద ఈ మధ్య టచ్ చేయలేదు అసలు. ఎప్పుడు ఇచ్చాడా GS లో ఈ మధ్య లాస్ట్ 2 years నుంచి ఓల్డ్ ఏజ్ 2020లో GS 2020లో GS 1 లో ఓల్డ్ ఏజ్ చూపించాను. ఒక్కసారి ఓల్డ్ ఏజ్ ప్రాబ్లమ్స్ మీద డిఫరెంట్ లేబుల్ 2016 ఎగ్జామ్ లో ఇచ్చినట్టాడా 17 లో ఇచ్చాడు, 17 లో ఇచ్చినట్టాడు. ఓకే, లా వచ్చిన తర్వాత వచ్చింది. అట్లా వల్నరబుల్ సెక్షన్స్ సంబంధించి ఎలిజిబిలిటీస్ ఓవరాల్ వల్నరబుల్ సెక్షన్స్ మీద ఒక థిక్ తయారు చేసుకుని GS 1 లో పనికొస్తే దీనిలో పనికొస్తుంది. తర్వాత యూత్ అండ్ యూత్ కల్చర్, ఇండియన్ కల్చర్ మీద సపరేట్ వేస్తే యూత్ అండ్ యూత్ కల్చర్ మీద సపరేట్ వేస్తే యూత్ కల్చర్ ఇండియన్ కల్చర్ మీద సపరేట్ వేస్తే. అదే టైంలో డెమోగ్రఫిక్ డివిడెండ్ ఎగ్జాక్ట్ గా ఇది 2022 డెమోగ్రఫిక్ డివిడెండ్ పేరులో ఉన్నాం. ఇది పక్కా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన టాపిక్. డెమోగ్రఫిక్ డివిడెండ్ తెలుసు కదా. డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. యు నో వాట్ ఇస్ డెమోగ్రఫిక్ డివిడెండ్. It is not just more youth in the population, it is more working age people to which we can derive some benefits. That is called dividend. Next, globalism versus nationalism. ఈ మధ్య హైపర్ నేషనలిజం పెరుగుతుంది కదా. పుతిన్ కానీ జీ జిన్పింగ్ కానీ ఇంతకుముందు డొనాల్డ్ ట్రంప్ కానీ హైపర్ నేషనలిజం ఎర్డోగన్ కానీ దానికి సంబంధించిన గ్లోబలిజం అండ్ నేషనలిజం ఆల్రెడీ 2009లో ఎస్ఏ వచ్చింది. మళ్ళీ టాపిక్ ట్రెండ్ అవుతుంది చాలా చోట్ల. గ్లోబలైజేషన్ థ్రెట్స్ ఏంటి, గ్లోబలైజేషన్ ఎలా ఉంది దీనికి సంబంధించి. ఓకే, కల్చర్ మీద కూడా ఒక టాపిక్ రెడీ చేసి పెట్టుకోండి. స్పోర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్, మూవీస్ వీటి మీద కూడా చిన్న కొన్ని బుల్లెట్స్ రాసి పెట్టుకోండి. అండ్ ఇంటాలరెన్స్ అండ్ కమ్యూనలిజం, సెక్యులరిజం వీటి మీద. ఈజ్ ఇండియా ట్రూలీ సెక్యులర్ కంట్రీ, ఆర్ యూ బికమింగ్ ఇంటాలరెంట్ డే బై డే? ఇలా డేటా కలెక్ట్ చేసుకోండి. ఇంచింగ్స్ ఆ డేటా ఎందుకు చెప్పారంటే ఇది రాసేయగలరు కానీ డేటా ఉంటుంది మీ దగ్గర. కేస్ స్టడీస్, డేటా, ఎగ్జాంపుల్స్, సెక్యులరిజం, కమ్యూనలిజం, ఇంటాలరెన్స్. అండ్ రీజనలిజం అండ్ సబ్నేషనలిజం ఇది కూడా బాగా పెరుగుతుంది. రీజనలిజం అండ్ సబ్నేషనలిజం పర్టికులర్ గా కోఆపరేటివ్ ఫెడరలిజం, కాంపిటేటివ్ ఫెడరలిజం, సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ మీద కూడా యూ కెన్ ఎక్స్పెక్ట్ an essay అన్నమాట. కోఆపరేటివ్ ఫెడరలిజం, కాంపిటేటివ్ ఫెడరలిజం, సెంట్రల్ స్టేట్ రిలేషన్స్. అండ్ ఇందాక చెప్పాను ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అని ఇంక్లూజివ్ గ్రోత్ కాన్సెప్ట్ కూడా చూసుకోండి. ఇంక్లూజివ్ గ్రోత్ అనే కాన్సెప్ట్. తర్వాత ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించి కూడా ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తే పర్టికులర్లీ రీజనలిజం అండ్ సెసెషనిస్ట్ టెండెన్సీస్, నాగాలాండ్ కానీ ఖలిస్తాన్ మూవ్మెంట్ కానీ ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూస్ కూడా ఒకసారి. తర్వాత విత్ ఇన్ రీజియన్ బెల్గావి ఇష్యూ జరుగుతుంది ఇప్పుడు కర్ణాటక మహారాష్ట్ర మధ్య. సో రీజనలిజం ఈజ్ అ థ్రెట్ టు నేషనలిజం, అలాంటి క్వశ్చన్ కూడా రావచ్చు ఎస్ఏ టాపిక్. రీజనలిజం వర్సెస్ నేషనలిజం, గ్లోబలిజం వర్సెస్ నేషనలిజం అని రావచ్చు, రీజనలిజం వర్సెస్ నేషనలిజం. తర్వాత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో మనం దృష్టి పెట్టట్లేదు అనే దాని మీద క్వశ్చన్ రావచ్చు. హౌ టు ఎంకరేజ్ ద రీసెర్చ్ మైండ్ సెట్ ఇన్ ఇండియా, అట్లాంటి కాన్సెప్ట్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇందాక డెమోక్రసీ చెప్పారు కదా, డెమోక్రసీకి సంబంధించి ఎలక్షన్స్, ఎలక్టరల్ మైండ్ సెట్, ఎలక్టరల్ బిహేవియర్, తర్వాత ఇంకా డెమోక్రసీ రిలేటెడ్ ఇండియన్ డెమోక్రసీ రిలేటెడ్ క్వశ్చన్ ఏదైనా రావచ్చు. ఓకే, డెమోక్రసీస్ ఆర్ గ్రేవియర్స్ ఆఫ్ ఆలిగార్కీస్, ఏదైనా ఇంకా డెమోక్రసీ సరిగ్గా లేదన్నా, డెమోక్రసీ ఇమేజ్యూర్ గా ఉన్నా, సమ్ క్వశ్చన్ ఆస్కింగ్ యూ టు అనలైజ్ హౌ అవర్ డెమోక్రసీస్ ఫంక్షన్. ఆ మోడల్లో మొత్తం ఎలక్షన్స్ మీద, ఎలక్టరల్ రిఫార్మ్స్ మీద ఇట్లాంటి క్వశ్చన్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇవన్నీ బాగా ట్రెండ్ అవుతున్న క్వశ్చన్స్. ఎనీ అదర్ మీరు ఐడియాస్? టాపిక్స్ ఐ థింక్ మ్యామ్ చాలా టాపిక్స్ చాలా హోలిస్టిక్ గా కవర్ చేశారు. బట్ నేను ఆన్ ది సైడ్ ఆఫ్ ప్రిపరేషన్ జస్ట్ 2 minutes మాట్లాడదాం అనుకుంటున్నాను. దో మీకు ఈ నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఓవర్వెల్మింగ్ అనిపించిన యాక్చువల్లీ టు ప్రిపేర్ ఆల్ ఆఫ్ దమ్ ఇస్ వెరీ ఈజీ. అండ్ ఈ ప్రిపేర్ అయ్యే టాపిక్స్ మ్యామ్ చెప్పినట్టు మీకు చాలా బెనిఫిట్స్ వస్తాయి విత్ రెస్పెక్ట్ టు జిఎస్, ఎస్ఏ ఆర్ అదర్ టాపిక్స్. లెట్ మీ గివ్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్. మ్యామ్ డెమోక్రసీ బాగా ఇప్పుడు ఫోకస్ చేశారు. హౌ కెన్ యూ ప్రిపేర్ యువర్ వెరీ షార్ట్ నోట్స్ ఫర్ యువర్ ఎస్ఏస్? Maybe you can find some very good introductions for a democracy essay. You have internet sources, you have already your own GS2 material. ఒక మంచి ఇంట్రడక్షన్, కొన్ని స్టాటిస్టిక్స్ రిపోర్ట్స్ విత్ రెస్పెక్ట్ టు యువర్ డెమోక్రసీ,
కొన్ని ఫర్ ఆర్గ్యుమెంట్స్, కొన్ని కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ విత్ రెస్పెక్ట్ టు యువర్ డెమోక్రసీ. గుడ్ కంక్లూషన్ అండ్ గుడ్ కోట్స్. అంటే హార్డ్లీ మీరు ఒక టాపిక్ గురించి ఒక 5 ఎలిమెంట్స్, యువర్ ఇంట్రడక్షన్, యువర్ స్టాటిస్టిక్స్, యువర్ కోట్స్, యువర్ ఫర్ ఆర్గ్యుమెంట్స్ అండ్ అగెన్స్ట్ ఆర్గ్యుమెంట్స్, సర్టన్ కేస్ స్టడీస్. ఫ్రాంక్లీ నేను అడిగితే ఇది మొత్తం మీరు 2 pages లో రాసుకోవచ్చు. మీరు ఇప్పుడు కనుక ఆమె ఎప్పుడు చెప్తుంటారు మాకు సినాప్సిస్ అప్రోచ్ అని. సినాప్సిస్ అంటే 1 page లో ఉండాలి లేదా 2 pages లో ఉండాలి. మీరు ఇప్పుడు నోట్స్ మేకింగ్ చేసినట్టయితే యూ విల్ ఫాల్ బ్యాక్ ఇన్ ద రేస్. ట్రై టు ఇంక్లూడ్ కీవర్డ్స్, స్టాట్స్, కోడ్స్ అలాంటివి పెట్టి ఒక 2 page సినాప్సిస్ ఫర్ ఆల్ దీస్ టాపిక్స్ మీరు చేసుకోగలిగితే యూ విల్ గో వే హెడ్ ఇన్ యువర్ ఎస్సెస్. ఎగ్జాక్ట్ ఎస్సెస్ రాకపోయినా దీంట్లో వచ్చే కంటెంట్ మిమ్మల్ని చాలా వే ఫార్ హెడ్ తీసుకుంది. ఓకే, ఇప్పుడు రిఫ్లెక్ట్ ఎస్సెస్ రిఫ్లెక్ట్ ఎస్సెస్ కూడా కొన్ని థీమ్స్ ఐడెంటిఫై చేసి ప్రిపేర్ చేస్తుంది. ఈ థీమ్స్ సేమ్ థీమ్ రాకపోయినా దగ్గరలో థీమ్ వచ్చినా మీరు ఉన్న ఐడియాస్ ని అక్కడ రాసేసుకోవచ్చు. జనరల్ గా ఎలాంటి థీమ్స్ వస్తున్నాయంటే హ్యూమన్ క్యారెక్టర్ మీద ఒక థీమ్ వస్తుంది. హ్యూమన్ క్యారెక్టర్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ వర్చ్యూ ఇస్ నాలెడ్జ్. ఓకే, బీయింగ్ హ్యూమన్ అండ్ హ్యూమన్ బీయింగ్, బీయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్. మన ఒక క్యారెక్టర్ మీద ఒక థీమ్ గమనించండి. ఎక్కువ ఎస్ఎస్ హ్యూమన్ క్యారెక్టర్ మీద అంటే ఒక క్యారెక్టర్ బీయింగ్ వర్చ్యూ, అనుకునే లక్షణాలు, మంచి లక్షణాలు మన క్యారెక్టర్ మీద ఒక క్వశ్చన్ వస్తుంది. రెండోది విజ్డమ్ మీద ఒక థీమ్ రావచ్చు, విజ్డమ్. మూడోది సక్సెస్, ఫెయిల్యూర్, హౌ టు హ్యాండిల్, ఇట్లాంటి వాటి మీద ఒక థీమ్. తర్వాత ట్రూత్ అనే కాన్సెప్ట్ మీద ఒక థీమ్. తర్వాత వాల్యూ బేస్డ్ లైఫ్, విలువలతో కూడిన జీవితం, వాల్యూ బేస్డ్ లైఫ్ అని. మెటీరియలిజం మీద ఒక థీమ్, మెటీరియలిజం. తర్వాత అలానే పాజిటివ్ యాటిట్యూడ్, హోప్, అట్లాంటి మీద ఒక థీమ్. తర్వాత ఫర్గివ్నెస్ అనే ఒక థీమ్, క్షమించడం. తర్వాత మీకు థీమ్ లో గుడ్ లైఫ్ అంటే వాల్యూ బేస్డ్ లైఫ్ అంటే గుడ్ లైఫ్ అని ఒకటే థీమ్ ఆల్మోస్ట్. ఇట్లాంటి థీమ్స్ రిఫ్లెక్ట్ అవుతుంది, గమనించారు. రిఫ్లెక్టివ్ ఎస్సెస్ అంటే మనం ఏమనుకున్నా ఏదో రాశారు, దానిలో కూడా అండర్లైన్ థీమ్స్ ఉన్నాయి. ఆ థీమ్స్ ని మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. ఆ థీమ్స్ కనుక మనం పట్టుకుని చేయగలిగితే అయిపోతుంది. సో ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఇద్దాం. నేను విశ్వా సార్ ఒక్కొక్క క్వశ్చన్. ఇప్పుడు తను లాస్ట్ ఇయర్ రాసేస్తే నువ్వు రాసేస్తే ఇంటర్వ్యూలో your perception of me is a reflection of you. My reaction to you is an awareness of me. Last year ఎవరు రాసారా? Means your perception of me is a reflection of you. My reaction to you is an awareness of me. అంటే తెలుగులో ఒక సామెత ఉంది, నువ్వే కళ్ళద్దాలతో చూస్తే అదే కనిపిస్తుంది. సో యువర్ పర్సెప్షన్ ఆఫ్ మీ ఈజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ యూ. నీ యాటిట్యూడ్ ప్రకారం నన్ను పర్సీవ్ చేస్తున్నాను. మై రియాక్షన్ ఆఫ్ యూ ఇస్ అన్ అవేర్నెస్ ఆఫ్ మీ. దాన్ని నేను ఎలా రియాక్ట్ అవుతుంది అనేది నా యొక్క విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పి. ఓకే, సో వాట్ డిడ్ యూ రైట్ తను చెప్తా చూడండి. మీ థీమ్స్ మీకు తను ఎలా అనలైజ్ చేశాడో దానిలోంచి మీరు అనలైజ్ చేయండి. నేను ఈ ఎస్సే రాసినప్పుడు సేమ్ మ్యామ్ చెప్పింది అండర్లైన్ థీమ్. ఎస్సేలో ఏంటంటే మనం ఇంత కాంప్లెక్స్ స్టేట్మెంట్ రిఫ్లెక్సివ్ ఎస్సేస్ వచ్చినప్పుడు దాన్ని ఒక సింగిల్ థీమ్ కనుక మనం డ్రా చేయగలుగుతున్నామా లేదా, ఒక థ్రెడ్ పట్టుకోగలుగుతున్నామా లేదా. మ్యామ్ చెప్పినట్టు ఈ ఎస్సేలో వాట్ ఎవర్ మై రియాక్షన్ డిపెండ్స్ అపాన్ మీ, వాట్ ఎవర్ యువర్ పర్సెప్షన్ డిపెండ్స్ అపాన్ యూ అనే ఒక థీమ్ ని మనం స్టార్టింగ్ లోనే ఐడెంటిఫై చేస్తే దానికి రిలవెంట్ ఎగ్జాంపుల్స్ మనం తీసుకోవచ్చు. లైక్ నేను ఈ ఎస్సేలో మదర్ తెరిసా ఎగ్జాంపుల్ తీసుకున్నాను. Since Mother Teresa was so compassionate, she showed that compassion towards everyone, even though he is a robber avvachu, belong to any caste, creed, community avvachu. He took up that example. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ఎలాంటి తీసుకున్నాను, ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో కోల్డ్ వార్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. యుఎస్ అండ్ యుఎస్. ఇఫ్ యు ఆర్ ఆల్వేస్ ఫ్రైటెండ్ అబౌట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ కమ్యూనిజం, యు ఆర్ ఆల్వేస్ ఫ్రైటెండ్ అబౌట్ క్యాపిటలిస్ట్ ఐడియాలజీ, దెన్ హౌ వుడ్ యువర్ రియాక్షన్ బి? మీకు ఎక్స్పాన్షనిస్ట్ టెండెన్సీ ఉంటుంది, వాళ్ళని కంటైన్మెంట్ చేయాలనే టెండెన్సీ. సేమ్ ఐ టుక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇండియా అండ్ పాకిస్తాన్ అండి, పాకిస్తాన్ సీస్ ఇండియా యాజ్ అన్ ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్. సో దేర్ ఇస్ ఆల్వేస్ సెక్యూరిటీ డైలమా. అంటే సెక్యూరిటీ డైలమా ఉండేటప్పుడు స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం కానీ, రాడికలిజం కానీ, ఇన్ఫిల్ట్రేషన్ కానీ ఇలాంటి టెండెన్సీస్ అన్ని పెరుగుతాయి.
సో ఐ ఆల్వేస్ ట్రై టు ఫోకస్ ఆన్ దీస్ వాల్యూస్. ఇప్పుడు మహాత్మా గాంధీ ఎగ్జాంపుల్, మహాత్మా గాంధీ ఎగ్జాంపుల్ హీ స్టూడ్ ఫర్ వాట్ ఈస్ ఫర్ ట్రూత్. సో అందుకని ఆయన ఎగ్జాంపుల్ ఏం చెప్పాడు, ఆయన ఏం చెప్పారు, ఒక చెంప చూపిస్తే వేరే చెంప చూపించాలి. సో అక్కడ కూడా సత్యాగ్రహ అనే ఫిలాసఫీ ఆయన ఇంటర్లైజ్ చేసుకున్నారు కాబట్టి he always said hate this sin, not this sinner అని. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ తో నేను వీవ్ చేసి ఈ క్వశ్చన్ రాయడానికి ట్రై చేస్తాను మేము. ఓకే, దీనిలో మీరు ఒక ఇంట్రడక్షన్ పెట్టచ్చు. A man is seeing a glass which is half full. He can see the glass half empty or the glass half full. So it is based on our perception. నేను చిన్నప్పుడు కథ రాశాను, నేనే రాశాను చిన్నప్పుడు చదువుతుంది. దాని ఇంట్రడక్షన్ ఏంటంటే, two boys are looking from a window. One boy is looking at the stars and the other boy is looking at the mud. ఇద్దరు ఒకే విండోలో నుంచి వస్తున్నారు. ఒకరికేమో లైట్ లో చుక్కలు కనపడుతున్నాయి, ఇంకొకరికేమో మట్టి కనపడుతుంది. ఇది బేసిక్ థీమ్. ఏ స్టోరీ రాస్తాం మనం చిన్నప్పుడు, ఇద్దరు బాయ్స్ ఒక రాబర్ట్ అవుతారు, ఒక రాస్తుంటారు స్కూల్లో వేసేటప్పుడు కూడా. సో దీనిలో థీమ్ ఏంటంటే, ఒకరేమో అచీవ్ చేయాలని ట్రై చేస్తారు, ఇంకొకరేమో హౌ యూ లుక్ ఎట్ ద వరల్డ్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. సో అక్కడ మంచిలో మంచి చూడొచ్చు, చెడు చూడొచ్చు. So you can have an unconditional love. At the same time, you can also find faults. Individual level lo, how we think. Gandhi garu chaala manchi నేర్చుకోవచ్చు మనం, సింప్లిసిటీ గాని ఇవన్నీ. సో how that is our perception. I use see మనం కొన్ని ఆయనలో తప్పులేసుకొని ట్రై చేస్తాం, ఈవెన్ మదర్ తెరిసాలో కూడా అది రాంగ్ అన్నమాట. సో my perception of you is a reflection of me. అంటే ఏంటి బుద్ధుడిని, గౌతమ బుద్ధుని ఒక ఆయన వచ్చి తిడతా ఉన్నాడంట. తిడతా ఉంటే ఏమి నేను యాక్సెప్ట్ చేయట్లేదు, ఎవరైనా గిఫ్ట్ ఇస్తే యాక్సెప్ట్ చేయట్లేదు, అది ఎవరి దగ్గర ఉంటే అన్నాడంట. ఎన్సైడ్ బుక్ లో అది ఎవరి దగ్గర ఉంటే. సో ఇఫ్ ఐ డో, యువర్ పర్సెప్షన్ ఆఫ్ మీ ఈస్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ యూ, హౌ యూ ఆర్ లుకింగ్ ఎట్ ద వరల్డ్. అట్ ద సేమ్ టైమ్ మై పర్సెప్షన్ ఆఫ్ యూ ఇస్ అన్ అవేర్నెస్ ఆఫ్ మీ. సో ఇఫ్ యూ స్టార్ట్ జడ్జింగ్ పీపుల్, యూ డోంట్ ఫైండ్ టైమ్ టు లవ్ దెమ్. Who said this? If you start judging people, you don't find time to love them. Who said this? Mother Teresa. So ప్రతి ఒక్కరిలో మనం ఫాల్స్ ఫైండ్ చేస్తుంటే వాళ్ళు లవ్ చేసే టైం, అంటే ప్రపంచాన్ని ప్రేమించే టైం ఉంది. అది ఒక చెట్టు కావచ్చు, ఒక మనిషి కావచ్చు, ఒక సొసైటీ కావచ్చు, ఒక పని కావచ్చు. అండ్ విత్ జెంటిల్నెస్ వీ కెన్ షేప్ ద వరల్డ్ రాదర్ దాన్ విత్ హేట్రెడ్. సో ఇక్కడ నుంచి మనం స్టోరీ మొదలెట్టుకుని ఇండివిజువల్ లెవెల్లో పర్సెప్షన్స్ ఎలా ఉంటాయి, ఇంటర్నేషనల్ లెవెల్లో తండ్రి చెప్పాడు, సొసైటీ లెవెల్లో పర్సెప్షన్స్ ఎలా ఉంటాయి, కంట్రీ లెవెల్లో పర్సెప్షన్స్ ఎలా ఉంటాయి, ఇండియా పాకిస్తాన్ ఉందనుకోండి, హౌ వి లుక్ ఎట్ ద థింగ్స్, ఇవన్నీ కూడా నీట్ గా రాయ్ చేసాయి విత్ లాట్ ఆఫ్ కోట్స్ అండ్ ఎగ్జాంపుల్స్. అండ్ ఈ ఎస్ఏలో మనం అయితే 4 parts. ఎస్ఏ ఫండమెంటల్ గా 4 parts. యువర్ ఇంట్రడక్టరీ పార్ట్, యువర్ ఫస్ట్ స్టాండర్డ్ అగ్రిమెంట్, యువర్ ఆర్గ్యుమెంట్, సెకండ్ స్టాండర్డ్ ఆర్గ్యుమెంట్ అండ్ ద కంక్లూజన్. జనరల్ ఎస్ఏ ఏదైనా 4 parts ఉన్నాయి. ఇంట్రడక్టరీ పార్ట్ చెప్పినప్పుడు మ్యామ్ ఇందాక ఎంత బ్యూటిఫుల్ స్టోరీ చెప్పారు. ఆ స్టోరీతో స్టార్ట్ చేసి ఆ ఇంట్రడక్టరీ పార్ట్ లోనే మీ అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఎస్ఏ రాయండి. రిఫ్లెక్సివ్ ఎస్ఏస్ ని సింప్లిఫై చేసేది మీ అండర్స్టాండింగ్. మీ అండర్స్టాండింగ్ ని ఒక పారాగ్రాఫ్ లో పెట్టడానికి ట్రై చేయండి. లైక్ యువర్ పర్సెప్షన్ ఆఫ్ మీ ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ యూ. దీని అండర్స్టాండింగ్ ఏంటి, నెక్స్ట్ లైన్ అండర్స్టాండింగ్ ఏంటి అని పెట్టి ఫ్రమ్ దెన్ ఆన్ ద ఫస్ట్ ఫ్రేజ్ ని ఒక 3-4 థింగ్స్ తో అండర్స్టాండ్ చేయడానికి ట్రై చేయండి. ఇండివిజువల్ లెవెల్లో, సోషల్ లెవెల్లో, రైట్, డిఫరెంట్ సెక్టార్స్ లో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అట్లీస్ట్ 4-5 pages. నెక్స్ట్ సెకండ్ ఫ్రేజ్ ని ఆ తర్వాత 4-5 paragraphs లో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫైనల్ గా వచ్చే పార్ట్ ఈ రిఫ్లెక్షన్, ఈ పర్సెప్షన్, ఈ అవేర్నెస్, అవన్నీ ఏవైతే ఉన్నాయో ఒక వాల్యూ సిస్టమ్ మీద బేస్ అయి ఉంటాయి. సో వాల్యూ సిస్టమ్ కనుక మనం బెటర్ గా చేసినట్టయితే కనుక వీ విల్ హ్యావ్ ఎ వెరీ హార్మోనియస్ లైఫ్ అండ్ అన్నట్టు ఆప్టిమిస్టిక్ గా కంక్లూజన్. దట్ విల్ మేక్ ఎ వెరీ గుడ్ ఎస్సే. ఓకే, సో మీరు ఎస్సే ఎప్పుడైనా సరే 1200 words ఎస్సే, 1250 words ఎస్సే అన్నప్పుడు కనీసం ఎవ్రీ 5-6 sentences కి పారాగ్రాఫ్ డివిజన్ ఉంటుంది. ఎస్సే హెడ్డింగ్ కంపల్సరీ రాయాలి. కంక్లూజన్ ఎప్పుడు కంప్లీట్గా డ్రాస్టిక్ అవుతుంది. అట్లీస్ట్ ఎస్సే 12-15 paragraphs, 20 paragraphs ఉండాలి. పారాగ్రాఫ్ డివిజన్స్ ఉంటాయి. అండ్ వాళ్ళు ఇచ్చే టైంలో మనం ఎలా కంక్లూజన్ చేస్తామని కూడా చూసుకోవాలి. అదొక సినాప్సిస్ చేసుకోవాలి. అంటే ఒక 30-40 రిఫ్లెక్టివ్ ఎస్సేస్ మీరు థింక్ చేస్తే మీకు వచ్చేస్తుంది.
జనరల్ గా నేను చెప్తాను, నేను రాసిన ఎస్ఎస్ రకరకాల ఎస్ఎస్ ఎలా బిల్డ్ చేస్తాను అని చేస్తాను. ఇప్పుడు ఒక ఉమెన్ గురించి రాస్తున్నాను అనుకోండి, రాసినప్పుడు రీసెంట్ గా ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది, ఒక అమ్మాయి ధైర్యంగా ఇప్పుడు రాసిన ద్రౌపది ముర్ము గురించి స్టార్ట్ చేస్తాం. హౌ షీ have beaten all her hours in her life and have come up to the position of first citizen of India, though she is a tribal woman. అక్కడి నుంచి మొదలెడతాను. ఈ రోజు రాస్తే నేను రాసిన రోజు ఒక అమ్మాయి పెళ్లిపెట్ల మీద నుంచి లేసింది, అబ్బాయి కట్నం కొడుతున్నాడు, అది రాస్తాను అనమాట. సో అలానే ఎన్విరాన్మెంట్ గురించి రాసినప్పుడు రీసెంట్ గా ఏదైనా ఎన్విరాన్మెంట్ ఇన్సిడెంట్ జరిగినా అవి తీసి రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్పైర్ రాస్తే ఇన్సిడెంట్ తో రాయొచ్చు. అట్లా కాంటెంపరీ ఇంటరాక్షన్స్ కొన్ని ఎస్ఎస్ వాడుతున్నాను. కొన్ని ఎస్ఎస్ కి కొంతమంది లైఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు, కొన్ని ఎస్ఎస్ కి కొన్ని స్టోరీ మోరల్ స్టోరీస్ తీసుకోవచ్చు. ఓకే, కొన్ని ఎస్ఎస్ కి ఇట్ ఇస్ ఫర్ ఎగ్జాంపుల్ you have every right to use the resource, but you should also maintain the purity of future generations. You should also give the resources in the same way to the future generations with the same purity. అన్నాడు. ఆ టాపిక్ లో I can start with the story. ఒక ఓల్డ్ మ్యాన్ ఒక మామిడి విత్తనం నాటుతున్నాడు. ఆ చెట్టు ఎవరి కోసం అంటే అక్కడ ఉన్న రైతాలు చేశారు, ఇంకా మనకి ఆసక్తి లేదు, నా ఫ్యూచర్ జనరేషన్ గురించి ఆలోచిస్తున్నాను. ఇట్ లుక్స్ లైక్ అ వెరీ ఆర్డినరీ స్టోరీ, బట్ రియల్ గా నువ్వు రాసే టాపిక్ కనెక్ట్ అయిపోతుంది. You are connected. You are expected to pass on the mother earth with the same sustainability to the future generations as you got it. On a topic ki old man marching not a mod with not a story pakka suit అవుతుంది. అలానే golden goose story ఉంది, మీరు చిన్నప్పుడు విన్నారు ఆ స్టోరీ. కానీ చిన్న మోరల్ స్టోరీస్ ఉంటాయి. రిఫ్లెక్ట్ ఎసెన్స్ లో చిన్న మోరల్ స్టోరీ కూడా ఇక్కడ రాయొచ్చు, ఇంటరాక్షన్ లో కానీ కంక్లూజన్ లో కానీ. అది మంచి అందరూ తెలిసిన స్టోరీ కదా, మన ఎందుకు లేదు. ఇట్స్ లైక్ హౌ యూ కనెక్ట్ దిస్, హౌ యూ రిలేటెడ్. అలానే మరి సిలీ స్టోరీస్ కాదు, ఈ పక్కింట్లో చూసిన స్టోరీస్ కాదు, స్టాండర్డ్ స్టోరీస్ ఉంటాయి. అది చూడగానే మనకు గుర్తొచ్చే స్టోరీస్ ఉంటాయి. ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మ్యామ్ ఇందాక ప్రొఫెషనలిజం ఆస్పెక్ట్ చెప్పాను కదా, నేను ఆస్పెక్ట్ మళ్ళీ ఇక్కడ తీసుకొస్తాను. మీరు డోంట్ ట్రివియలైజ్ దట్ ఎనెక్డోట్ రాయాలంటే ప్రతిసారి ఎనెక్డోట్ రాసేది, మంచి ఎనెక్డోట్ రాయాలి. ఏంటంటే మేము ఎంత సిగ్గుగా కూడా కొన్నిసార్లు రాస్తారంటే, మీరు అందరూ అరవింద్ సార్ మీద సినిమా చూసారు కదా, దాంట్లో 2 స్టోరీస్ చెప్తారు. దెర్ ఆర్ సమ్ ఆఫ్ యూ క్యాండిడేట్స్ రైటింగ్ థింగ్స్ లైక్ దట్ ఆల్సో. అంటే ఏంటి, ఏ గర్ల్ హ్యాడ్ దిస్, దెర్ ఈస్ ఒక స్టాండర్డ్ స్టార్టింగ్. అంటే ఏంటి, ఇన్ ఏ విలేజ్ దెర్ ఈస్ ఎ పూర్ మ్యాన్, హీ ఈస్ డూయింగ్ సో అండ్ సో థింగ్స్ because of which he changed his life. అంటే చాలా ట్రివియల్ గా రాస్తున్నారు మీ ఇంట్రడక్షన్స్. అంత ట్రివియల్ గా రాయడం వల్ల ఇనీషియల్ గానే మీరు ఆఫ్ సెట్ చేస్తారు మీ ఎగ్జామినర్. అలా కూడా చేయండి. మ్యామ్ చెప్పినట్టు మంచి స్టోరీ రాయండి, లేదా మంచి కాంటెంపరీ ఎగ్జాంపుల్ తో రాయండి, స్టాటిస్టిక్ కోడ్ తో రాయండి. అంతే కదా, మీకు ఏం దొరకట్లేదు కదా అని చెప్పి డోంట్ రైట్ వెరీ ట్రివియల్ స్టోరీస్ విచ్ విల్ గివ్ ఎ బ్యాడ్ ఎగ్జాంపుల్ టు యువర్ స్టార్టింగ్ ఆఫ్ ది ఎస్సే. స్టాండర్డైజ్ చేయండి ఏదైనా సరే. నోన్ ఎగ్జాంపుల్స్, స్టాండ్ ఎగ్జాంపుల్స్, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్. అంతేగాని ఊరికే రాయాలని కాబట్టి రాయదు. దానికి మీకు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యేది ఇస్తాడు. పర్ఫెక్ట్ సూట్ అవ్వాలి, ఇట్ షుడ్ బి స్టాండర్డ్ అండ్ యూనివర్సల్. మీ పక్కింట్లో జరిగిన ఇదో ఇన్ మై నైబరింగ్ హౌస్ ఐ హావ్ ఫౌండ్ మ్యాన్ మీటింగ్ వైఫ్. మ్యామ్ ఒకళ్ళైతే స్ట్రగుల్ గురించి రాయాలంటే ఏం రాశారంటే, టుడే ఐఎమ్ ఏబుల్ టు రైట్ ది essay answer which I couldn't even imagine 1 year ago. This is a great feat, this is how life moves ahead అన్నట్టు రాశారు. ఇలాంటి కనిపిస్తుంటాయి ఒకసారి ఆన్సర్ షీట్ లో. మరి చాలా జాగ్రత్త, ఎందుకంటే దే ఆర్ గోయింగ్ టు జడ్జ్ యు బై సీయింగ్ దట్. మీకు మార్కులు పడతాయి చూసి. అంటే అంత సిల్లీగా ఇప్పుడు ఏదో చదివేవాడు ఏదో చదివేస్తాడు అనుకో, దే జడ్జ్ యు. ఇంటరాక్షన్ పారాగ్రాఫ్స్ ఇస్ వెరీ స్టాండర్డ్ పారాగ్రాఫ్. ఎగ్జాంపుల్ అంటే మీకు మొన్న ఒక మినీ టెస్ట్ జరిగింది కదండి, దాంట్లో క్వశ్చన్ ఏంటంటే వీఆర్ డెడ్ ద డే వీఆర్ సైలెంట్ అబౌట్ థింగ్స్ దట్ మ్యాటర్ అని. సో దాంట్లో పీపుల్, ఐ డోంట్ నో వాట్ దేర్ అండర్స్టాండింగ్ వాస్, దే కెప్ట్ ఆన్ రైటింగ్ అబౌట్ సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. వన్ ఎగ్జాంపుల్ విచ్ బ్లూ అవర్ మైండ్ వాస్, మహాత్మా గాంధీ వాస్ సైలెంట్ అబౌట్ he being kicked out of the railway caravan. లేదా కేశవానంద భారతి should have been silent about the land reforms that have been done. Anattu, they gave very bad examples, which will bring down your essays. Right? Konja chuskondi.
So ikkada first paragraph of the essay should never be the definition paragraph. First paragraph ippudu topic ni define chestu rayu. Never do that. First paragraph should be a lead paragraph. Lead paragraph. And second paragraph or third paragraph should be like you are analyzing the topic, definition of the topic. But never start with what is that. Success means, in my knowledge, atla start chese first paragraph. Wisdom means, truth means, never do that. Start with a contemporary issue, start with a moral story, start with a quote or anecdote, or start with like some good example. ఏదైనా చేయండి, ఒక లీడ్ తీసుకోండి. కానీ మీరు హిందూ పేపర్లో లీడ్ ఆర్టికల్స్ చదివారా? ఎడిటోరియల్ కాదు, పక్కన పెద్ద సైజ్ ఆర్టికల్ ఉంది, దాన్ని లీడ్ ఆర్టికల్ అంటారు. నెవర్ దే స్టార్ట్ డిఫైనింగ్ ద టాపిక్. దే గివ్ an introduction first. Have you observed? హిందూ పేపర్లో ఎడిటోరియల్ పక్కన పెద్ద ఆర్టికల్ ఇస్తాం, దట్స్ కాల్డ్ లీడ్ ఆర్టికల్. లీడ్ ఆర్టికల్ ఫస్ట్ లీడ్ ఇస్తారు, then start discussing the topic. That is the best way of presenting an essay. First paragraph should be a lead paragraph. Second paragraph or third paragraph should be a definition. అంటే దాన్ని అనలైజ్ చేసే కార్యక్రమం అక్కడ స్టార్ట్ చేయాలి. తర్వాత నెక్స్ట్ థింగ్, ఎప్పుడైనా సరే రిఫ్లెక్టివ్ ఎస్సెస్ లో డిఫరెంట్ ఐడియాస్ తీసుకురావాలి. అవి ఎక్కడి నుంచి తీసుకురావాలి? నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాల్యూ బేస్డ్ లైఫ్ మనిషి ఎలా స్టార్ట్ అవుతుంది అనే ఆస్పెక్ట్, అబ్దుల్ కలాం చిన్నప్పుడు ఎలా పెరిగాడు, లేకపోతే మహాత్మా గాంధీ గారు మదర్ ఇచ్చిన ప్రామిసెస్ ఏంటి, శివాజీ గారి మదర్ ఎలా నర్చర్ చేస్తారు. సో ఐ టేక్ ద స్టాండర్డ్ ఎగ్జాంపుల్స్, ఇండియన్ ఎగ్జాంపుల్స్ అండ్ ఇంటర్నేషనల్ ఎగ్జాంపుల్స్ విచ్ ఎవ్రీబడి నోస్ దెమ్. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసి కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే రాజా రామ్మోహన్ రాయ్, ఒక వ్యక్తి ఇంజస్టిస్ ని క్వశ్చన్ చేయాలి అన్నప్పుడు రాజా రామ్మోహన్ రాయ్ సత్యం క్వశ్చన్ చేయడానికి ఎంత కష్టపడ్డాడు అది ఎవ్రీబడి నోస్. కానీ అక్కడ రిలవెంట్ పాయింట్ తీసుకొస్తాను అన్నమాట. అలాగే అన్కండిషనల్ లవ్ ఉండాలి. మదర్ తెరెసా and Hindu అయినా Muslim, so though she was a Christian by herself, she never discriminates humanity based on their religion. Mother Teresa example తీసుకొస్తాను. స్వామి వివేకానంద, how ఆయన చెప్పిన వర్క్ ఈజ్ వర్షిప్ అనే కాన్సెప్ట్ ఏంటో తీసుకురావాలి. ప్రతి కాన్సెప్ట్ ని రిఫ్లెక్ట్ బేసిస్ లో కొంతమంది ఇంటలెక్చువల్స్ కి యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ అన్నప్పుడు సోక్రటీస్ ఎగ్జాంపుల్ తీసుకొస్తాను. సోక్రటీస్ ని while he got his death penalty, just a day before his death, his friends asked him to run away from the sea to escape. But Socrates denied. Though the law is bad, I don't break it. So, though the law is bad, I'm not going to break it. And the law break bad and break chain. Okay, the examples you are setting for yourself, the examples you are providing are very, very important. The examples you are giving to the world are also very important. So atla meeku idanniti konni teliyali ante oka 50-60 issues ni మీరు మీ చేత పెట్టాలి. essay exam చేయడం, essay కానీ ethics కానీ, it might be the life of Socrates, it might be the life of Mahatma Gandhi, Abdul Kalam, Abraham Lincoln. For example, success is not final, failure is not fatal, it is courage to continue that concept. ఖచ్చితంగా మీరు పక్కింటి అబ్బాయి ఎగ్జాంపుల్ రాస్తారు. ఆ పక్కింట్లో ఒక అబ్బాయి 6 అటెంప్ట్ చేశాడు, 7 అటెంప్ట్లో సీట్స్ పాస్ అయ్యాడు, 6 అటెంప్ట్ వెయిట్ చేశాడు. ఇది రాస్తే చక్కగా ఉంటుంది. అదే అబ్రహాం లింకన్ ఎగ్జాంపుల్ రాస్తే స్టాండర్డ్ ఉంటుంది. ఓకే, సో ట్రై టు కలెక్ట్ దీస్ ఎగ్జాంపుల్స్ ఎవ్రీ డే. ఒక 10 నిమిషాలు నిన్న కూర్చుని రిఫ్లెక్ట్ చేసేసి రకరకాల ట్రూత్ ఉందనుకో, ట్రూత్ అనే ఎస్సే వచ్చినప్పుడు నేను ఎలాంటి ఎగ్జాంపుల్స్ చేస్తాను. విజ్డమ్ ఇస్ అ గ్రేట్ వర్చ్యూ అంటే ఎలాంటి ఎగ్జాంపుల్స్ తీసుకొస్తారు. ఓకే, హానెస్టీ ఇస్ ద బెస్ట్ పాలసీ. మనకి నచ్చిన వ్యక్తి దట్ పర్సన్ ఇస్ బ్రేవర్ హూ రెడీలీ యాక్సెప్ట్స్ హిస్ మిస్టేక్ అనే కోటేషన్ ఇదే ఎస్సే అన్నాడు అనుకో, ఇక ఒకసారి చూడగా పైన వస్తుంది. దట్ పర్సన్ ఇస్ మోర్ స్ట్రాంగర్ అకార్డింగ్ టు మీ హూ రెడీలీ యాక్సెప్ట్స్ హిస్ మిస్టేక్స్. ఇంతే టాపిక్. ఈ తప్పుని నీకు వ్యతిరేకంగా కూడా నువ్వు ఇండైరెక్ట్ గా చెప్పుకోవడం తప్పి. సో ఇన్ పర్సన్ యాజ్ అ పర్సన్ యువర్ డిఫరెంట్, యాజ్ అన్ ఆఫీసర్ యువర్ డిఫరెంట్. ఇఫ్ సంథింగ్ కమ్స్ ఆన్ యువర్ హెడ్ యు ట్రై టు ఎస్కేప్, బట్ దట్ మ్యాన్ ఇస్ బ్రేవర్ హూ యాక్సెప్ట్స్ హిస్ మిస్టేక్స్ అండ్ హూ ఇస్ రెడీ టు కండెమ్ హిమ్.
అన్ని ఎస్సే వచ్చింది సడన్గా భయం వేస్తుంది తెలుసా, ఏం రాస్తాను 2019 essay. 2019 first section last essay. Courage to accept and the ability to improve. Is something greater. అన్నిటికన్నా ముఖ్యమైన కరెక్ట్ టు యాక్సెప్ట్. సో అది వచ్చినాక చూస్తే భయం వేస్తుంది కదా. దీనికి నేను చెప్పేది ఏంటంటే ఇట్లాంటి వాటి మీద మీరు ఆల్రెడీ మెంటల్గా ప్రిపేర్ అవ్వాలని నేను చెప్తాను. ఓకే, సో ఒక్కొక్క థీమ్ తీసుకోండి. పర్క్యూనెస్ మీద ఒక థీమ్, పర్క్యూనెస్ మీద అసలు పర్క్యూనెస్ ఎంత గొప్ప లక్షణం, ప్రపంచంలో పర్క్యూనెస్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? అలానే వరల్డ్ లో పర్క్యూనెస్ మీద దానికి ఎంత ఇది ఉంది. గాంధీ గారు ఏం చెప్తారు పర్క్యూనెస్ మీద? ఓకే, పర్క్యూనెస్ ఇస్ నాట్ అ వీక్నెస్, పర్క్యూనెస్ ఇస్ ద వెపన్ ఆఫ్ ద స్ట్రాంగ్, ఓన్లీ ద స్ట్రాంగ్ కెన్ పర్క్యూనెస్. అట్లా పర్క్యూనెస్ మీద, ట్రూత్ మీద, ఆనెస్టీ మీద, మిస్టేక్స్ మీద, మన ఓన్ సెల్ఫ్ డిసిప్లైన్ మీద, సక్సెస్ మీద, ఫెయిల్యూర్ మీద, తర్వాత మన యాటిట్యూడ్ మీద, ఇట్లా ఒక 30-40 థీమ్స్ ఇందాక చెప్పారు. క్యారెక్టర్ అనే థీమ్ మీద ఇట్లా కొన్ని థీమ్స్ ఐడెంటిఫై చేసి ఆ థీమ్స్ మీద మీరు కొన్ని రియల్ టైమ్ స్టోరీస్ కొన్ని కలెక్ట్ చేసి పెట్టుకోండి. ఆ థీమ్స్ మీద కొన్ని ఇంపార్టెంట్ కోర్స్ కలెక్ట్ చేసి పెట్టుకోండి. ఆ థీమ్స్ మీద మీరు మీ ఓన్ సెంటెన్సెస్ ఒక 10 ఫ్రేమ్ చేసి పెట్టుకోండి. 10 సెంటెన్స్ ఉండాలి ఎస్ఏ కన్సిడర్ చేయండి. యాక్చువల్లీ నేను అనుకుంటాను ఎస్ఏ అంటే 1200 వర్డ్స్ రాసి పెట్టుకున్నాను, నేను రాసుకున్నాను. ప్రతి థీమ్ లో ఒక 10 ప్రాపర్ సెంటెన్స్ బట్టి ఉంటున్నాను. ప్రతి థీమ్ కి ఒకవేళ ఈ థీమ్ రివర్స్ వచ్చినా మీరు రాయగలరు తెలుసా. కౌంటర్ చేయాల్సి వచ్చినా ఈ స్టోరీని కౌంటర్ చేయగలుగుతుంది, మీకు అలవాటు అయిపోతుంది. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థీమ్స్ అన్నమాట. ఓకే, సో ఇంకా నెక్స్ట్ you will see that says last year వచ్చింది. Life is a long journey between human being and being human. Life is a long journey between human being and being human. మంచిగా బతకడం, మనిషిగా మంచిగా బతకడం, రెండింటి మధ్య ఉన్న ప్రయాణమే జీవితం. ఇట్స్ a long journey. How you are going to lead your life as a human being or a being human. Like you can be a human being and also you can be a human being. కదా, అది ఎలా ప్రతి ఆస్పెక్ట్ లో మీ చేత ప్రతి పనులు how you are contributing to society, how empathetic you are. Okay, the ultimate judgment of your life is the satisfied life, someone or supreme good. అది ఎలా వస్తుంది when you serve the society. ఇప్పుడు the best example నేను అబ్దుల్ కలాం చెప్తాను. చనిపోయేటప్పుడు కూడా లాస్ట్ సెకండ్ కూడా ఈస్ యూజింగ్ హిస్ లైఫ్ టు ద హ్యూమానిటీ. ఆయన ప్రెసిడెంట్ వచ్చే పెన్షన్ లో ఆయన ₹1 ప్రెసిడెంట్ గారు టైం తీసుకు వచ్చిన పెన్షన్ ఆయన ₹1 తీసుకుంటాడు. మిగతా అంతా విలేజ్ డొనేట్ చేశారు. సో బీయింగ్ హ్యూమన్ బీయింగ్, ఎవ్రీబడి ఇస్ హ్యూమన్ బీయింగ్ బట్ ఓన్లీ ఇఫ్ యూ ఆర్ హ్యూమన్. దానికి సంబంధించిన చాలా ఎగ్జాంపుల్స్. ఇట్ మైట్ బి ఎన్విరాన్మెంటల్ కాజ్. ఇప్పుడు ఖమ్మంలో ఒక ఆయన పద్మశ్రీ వచ్చింది. ఈ మధ్య ఇంకో ఈజీ థింగ్స్ తెలుసా, పద్మశ్రీ వచ్చిన స్టోరీస్ తీసుకోండి, ఈజీగా ఏదో చోట రిఫ్లెక్ట్ ఎసెన్స్ లో కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, పద్మశ్రీ ఈసారి పీపుల్స్ పద్మ చాలా మంది కామన్ పీపుల్ వచ్చాయి కదా, వాళ్ళ స్టోరీస్ కలెక్ట్ చేసి పెట్టుకున్నా. వాళ్ళ స్టోరీస్ ఒకటి, తర్వాత గాంధీ గారి లైఫ్ లో స్టోరీస్, అబ్దుల్ కలాం లైఫ్ లో స్టోరీస్, కొన్ని స్టోరీస్ కలెక్ట్ చేసుకుంటే రిఫ్లెక్ట్ చేసేసి మీరు అక్కడక్కడ ఇంటర్నేషనల్ లో కొన్ని ఇది ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ ఎస్ఏ పేపర్ ఆఫ్ ఎస్ఏ సెలెక్ట్ చేసి ఎట్లా రాసాలో చెప్పు. ఓకే, నేను రాసిన ఎస్ఏ మైండ్ఫుల్ మేనిఫెస్టో is a catalyst to tranquil self. Mindful manifesto is a catalyst to tranquil self. 2020 essay lo section A second essay. See, tranquil self అంటే peace with you. నువ్వు పీస్ఫుల్ ఉంటావు. మైండ్ఫుల్ ఇంకేం లేదు. నీకున్న డబ్బులు కాదు, నీకున్న పవర్ కాదు, నీకున్న స్ప్లెండర్ కాదు, గ్లామర్ కాదు. నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు when you are peace with you. ఓకే, when you are in peace with you. ఈ కోట్ థామస్ జెఫర్సన్ చెప్పాడు పర్ఫెక్ట్ గా. థామస్ జెఫర్సన్ కోట్ ఉంటుంది. ఇట్ ఇస్ నాట్ యువర్ పవర్ ఆర్ ఇట్ ఇస్ నాట్ యువర్ స్ప్లెండర్ బట్ ద పీస్ విత్ యూ మేక్స్ యూ వెరీ వెరీ హ్యాపీ అని ఒక కోట్ ఉంటుంది అనమాట. థామస్ జెఫర్సన్ అని ఆయన, అది దాని మీనింగ్. నువ్వు అన్నింటినీ ఎలా యాక్సెప్ట్ చేస్తావు అనేది, అన్నింటితో ఎలా లైఫ్ ఎలా రీకన్సైల్ అవుతావు అనేది, అంటే నీలో ఆ శాంతి అనేది డెవలప్ అవుతుంది. సో సేమ్ నేను చేసిన ఇంటర్ప్రిటేషన్ కూడా ట్రాంక్విల్ సెల్ఫ్ అంటే ఏంటి? ట్రాంక్విలిటీ అంటే ఇప్పుడు మనకి ఓషన్ లో అలలు వచ్చాయి అనుకోండి ఎప్పటికప్పుడు, దట్ ఈస్ అన్స్టేబుల్.
ఇన్స్టేబుల్ లైఫ్, ఎప్పుడు మనం యాజిటేటెడ్ గా ఉంటాం. అలా కాకుండా ట్రాంక్విల్ గా అంటే కామ్ గా పీస్ఫుల్ గా ఉండడం అనేది ట్రాంక్విలిటీ, రైట్? వెన్ ద ఓషన్ ఇస్ కామ్ దట్ వి సే ట్రాంక్విల్. సో ట్రాంక్విల్ సెల్ఫ్ ఎలా ఉంటాము అనేది మొత్తం ఎస్సే యొక్క థీమ్. అయితే ఈ ట్రాంక్విలిటీని డిస్టర్బ్ చేసే ఫ్యాక్టర్స్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ లో మనం గ్రీడ్, లస్ట్, అరిషడ్ వర్గాలు అంటారు, కామ, క్రోధ, మద, మాత్సల్యాలు, దాని వల్ల డిస్టర్బ్ అవ్వచ్చు. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వార్ వల్ల, పోవర్టీ వల్ల, దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వేర్ యువర్ ఎక్స్టర్నల్లీ ఆల్సో యువర్ పీస్ గెట్ డిస్ట్రిబ్యూట్. సో ట్రాంక్విలిటీని డిస్టర్బ్ చేసేవి ఇవి. అయితే ఇక్కడ చూసిన కీవర్డ్స్ చూడండి. మైండ్ఫుల్ మేనిఫెస్టో ఈజ్ ఎ కెటలిస్ట్. కెటలిస్ట్ అనే వర్డ్ ఎందుకు వాడాడు? కెటలిస్ట్ అంటే ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు మేక్ ఎ జర్నీ టువర్డ్స్ పీస్ ఇన్ లైఫ్, truth in life, certain values will make the journey quicker. Catalyst ante chemistry lo certain which makes the process quicker. So something will make this process of tranquility quicker. adentidi ante oka mindful manifesto. Mindful manifesto ante mindfulness ane word which chaala menni untaru. If you take a decision with complete awareness and consciousness, it is called mindfulness. మేనిఫెస్టో అంటే ఏంటి? మీరు అందరూ GS2 చదువుకుని ఉంటారు. మేనిఫెస్టో అంటే నథింగ్ బట్ ఏ సెట్ ఆఫ్ పాలసీస్, ఏ సెట్ ఆఫ్ ఎయిమ్స్ ఫర్ వన్ సెల్ఫ్. సో మీరు కాన్షియస్ గా కొన్ని పాలసీస్ మీకోసం మీరు పెట్టుకున్నట్టయితే దట్ విల్ టేక్ యూ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ట్రాంక్విలిటీ. ఆర్ యు మైండ్ఫుల్? ఆర్ యు మైండ్ఫుల్? ఈ మాట వాడుతున్నాను. ఆర్ యు మైండ్ఫుల్? నీకే నీ సొంత విలువలు ఉన్నాయా? డూ యు హావ్ మైండ్ఫుల్ మేనిఫెస్టో? అంతే. It will lead to tranquil self. చూడటానికి చాలా టిపికల్ ఎస్సే అనిపిస్తుంది, కానీ ఇఫ్ యూ అండర్స్టాండ్ ఇట్ ప్రాపర్లీ, అందుకే చెప్పేది ఎస్సేలో ప్రతి వర్డ్, ఎథిక్స్ లో కానీ ఎస్సేలో కానీ కేస్ స్టడీలో కానీ ఏ వర్డ్ యూజెస్ ఇవ్వడు. ప్రతి వర్డ్ వెనకాల ఒక మీనింగ్ కావాలని మనకి ఒక అనిపిస్తాడు అనమాట. మనం కొన్ని వర్డ్స్ ని ఆ హరీలో ఇగ్నోర్ చేస్తాం, ఆ తొందరలో వదిలేస్తాం. అలా కాదు, ప్రాపర్ గా అండర్స్టాండ్ చేసుకుంటాం. కొంతమంది ఒక టాపిక్ ఇంకో టాపిక్ రాస్తారు, అలా కాకుండా ప్రాపర్ గా ఎవ్రీ వర్డ్ సింపుల్ వస్తాయి, చూడటానికి భయపడిపోతుంది. లైఫ్ ఇస్ అ జర్నీ బిట్వీన్ బీయింగ్ హ్యూమన్ అండ్ హ్యూమన్. మైండ్ఫుల్నెస్ ఇస్ అ క్యాటలిస్ట్ ఫర్ ట్రాంక్విల్ సెన్స్. ఇది ఎంత ఎస్సెస్ అవి చూసి రిఫ్లెక్ట్ ఎస్సెస్ నాకు రావు. ఏమి నీ లైఫ్ గురించే, వాల్యూస్ గురించి ఒక ఎస్సే వస్తుంది, క్యారెక్టర్ గురించి ఒక ఎస్సే వస్తుంది, ట్రూత్, హానెస్టీ వీటి మీద ఒక ఎస్సే వస్తుంది. ఓకే, తర్వాత మనం సక్సెస్ ఫెయిల్యూర్స్ ఎలా హ్యాండిల్ చేస్తాం ఒక ఎస్సే వస్తుంది, కరేజ్ మీద ఒక ఎస్సే వస్తుంది, డిసిప్లిన్ మీద ఒక ఎస్సే అనిపించుకోవచ్చు, ఫర్గివ్నెస్ మీద ఒక ఎస్సే అనుకోవచ్చు. ఇంతకంటే ఏమన్నా టాపిక్స్ వరల్డ్ రిఫ్లెక్ట్ ఎస్సెస్లో ఇంతకన్నా ఏమైనా ఉన్నాయా? లర్నింగ్ మీద అంటే ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ సెట్టింగ్ ఎన్ ఎగ్జాంపుల్ బై యువర్ సెల్ఫ్. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ లైఫ్ ఇస్ యు సెట్ ఎన్ ఎగ్జాంపుల్ బై యువర్ సెల్ఫ్. అంతే కదా, దానిలో కూడా వాల్యూస్ ఉంటాయి. ఇది చూడగానే ఏదో అడిగేసాడు అనిపిస్తుంది. అన్ని సింపుల్ క్వశ్చన్స్, అందులో బోర్డు చాయిస్ ఇస్తున్నాడు, 4 ఒకటే రాయాలి. థింక్ ఇట్ ఓవర్, కాదు ప్రిపేర్ అయితే ప్రాపర్ గా చేయొచ్చు. అండ్ మొన్న కూడా చెప్తాను, 19 కరెక్షన్ వచ్చిన 50 రోజులు ఉన్నాయి, 1000 పోస్టులు ఉన్నాయి. దానిలో ఆల్రెడీ మనం ఉంటాం. ఓకే, ఆల్రెడీ మనం ఉంటాం. ద ఓన్లీ థింగ్ టాప్ లో ఎలా ఉంటాం. 50 days కన్నా 50 days ప్రిపరేషన్, 10 days ఎగ్జామ్స్. అంతకించి టైం ఇచ్చినా తెగ చదివేస్తాం. అంతకించి టైం ఇచ్చి డిసెంబర్ ఎగ్జామ్స్ ఇప్పుడు ఇంత ఫాస్ట్ అవుతాం మనం అనుకుంటాం. అప్పుడు ఎగ్జామ్ అనుకుంటుంటే ఇయర్ మెయిన్స్ రాసినా నెక్స్ట్ ఇయర్ మెయిన్స్ రాసినా పెద్దగా 10 మార్కుల స్కూల్లో తేడా లేదు. 4 సార్లు మెయిన్స్ రాస్తే మీకు తెలిసింది. ఎన్నిసార్లు రాసినా అయ్యే స్కూల్ అటు ఇటు మార్కుల్లో 10 మార్క్స్ 2 మార్క్స్ కరెక్షన్. 2016 ఎగ్జామ్ రాసినా 2020 ఎగ్జామ్ రాసినా నేను చదువుతానని నా స్కూల్ అంతే ఉంది. యూపీఎస్సీ సీక్రెట్ అది. అందుకని మీరు ఆలోచించుకోండి, నాకు నెక్స్ట్ ఇయర్ బాగా రాస్తానేమో, లాస్ట్ ఇయర్ కానీ ఇయర్ బాగా రాస్తానేమో. ఇది కాదు క్వశ్చన్. ఈ 50 రోజులు టెక్నిక్స్ ఎలా నేర్చుకున్నాం, అప్రోచ్ ఎలా నేర్చుకున్నాం, ఆ అప్రోచ్ ని ఎగ్జామ్ పేపర్లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే, దిస్ ఈస్ ద ఫండ్ ఆఫ్ ద ఎగ్జామ్. ఇదే ఎగ్జామ్ సీక్రెట్. నాకు ఫస్ట్ టైం వస్తుందా రాదా, ఆ 4 ఇంటర్వ్యూ రాసిన సీనియర్స్ ఉన్నారు కదా, ఆ సీనియర్స్ ఉన్న టెక్నిక్ నేను చెప్తున్నాను. ఎగ్జామ్ రాసి ఎగ్జామ్ హాల్ మేనేజ్మెంట్ అర్థమైంది. ఎగ్జామ్ హాల్లో వచ్చిన ఎగ్జామ్ ఎలా మేనేజ్ చేయాలో అర్థం.
మీకన్నా ఎక్స్ట్రా తెలిసింది అదే ఫస్ట్ టైం రాసాలని చెప్తాను మీకన్నా సెకండ్ టైం థర్డ్ టైం రాసాలకు ఎక్స్ట్రా తెలిసినాయి కదా వాళ్ళకి ఎగ్జామ్ హాల్ ఎక్స్పీరియన్స్ అది ఎంత చండాలంగా ఈ హాల్ 100 టైమ్స్ బెటర్ ఉంటుంది ఎగ్జామ్ హాల్ కానీ కరెక్టేనా ఈ హాల్ 100 టైమ్స్ బెటర్ గా ఉంది ఈ కూల్నెస్ కానీ నీట్నెస్ కానీ బాత్రూమ్ కానీ ఎగ్జామ్ హాల్ అందుకే వర్స్ట్ గా ఉంటుంది డిస్టర్బెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది ఒకసారి మన ముందే ఇన్విజిలేటర్ కూర్చుని ముచ్చటేస్తూ ఉంటారు మన ఇంట్లో మా ఇంట్లో ఏం కూడా అడుగుతున్నాం నాకైతే ఎప్పుడు సపరేట్ కూర్చోబెట్టేవాళ్ళు నాకైతే ఏ ఎగ్జామ్ లో సపరేట్ నాకు పైకి ఎక్కడ కూర్చోబెట్టాడు నా ఎదురుగా ఇన్విజిలేటర్ కూర్చున్నాడు వాళ్ళు బోర్ కొట్టేది వాళ్ళు పక్క ఇన్విజిలేటర్ కూర్చుని దగ్గర కూర్చుంటారు ముచ్చటేస్తూ ఉంటారు నాకేం మొహమాటం బోర్డు ఎక్కువ చెప్పలేదు రాదని చెప్పి ఆన్సర్స్ అంతా మాట్లాడతారు ఒక అమ్మాయి నేను కొత్తగా చదువుతున్నా ఈ రోజు అని చెప్తాను నా ఒళ్ళు మండిపోతాడు కొత్తగా చదువుతున్నా ఎగ్జామ్ అని ఓకే ఇట్లాంటివన్నీ నాన్ సెన్స్ అంతా నా బ్రెయిన్ లో పంపించారు బట్ స్టిల్ ఐ రోట్ ద ఎగ్జామ్ ఓకే simple girl. The real test of the life is the experiences in life. The life is all about moments and experiences. ఇదే వచ్చిందండి చూడగానే అమ్మో ఈ మాకేం రాదనిపిస్తుంది బట్ థింక్ ముందే ప్రిపేర్ అయ్యాలండి ఇలాంటి ఓకే కనీసం 50 టీమ్స్ కి 50 ఎగ్జాంపుల్స్ 50 కంటెంట్ ఎక్స్పీరియన్సెస్ మూమెంట్స్ గుడ్ పీపుల్ బ్యాడ్ పీపుల్ క్యారెక్టర్ ఓకే మా అప్పుడు ఒకటి వచ్చింది అనమాట opinions build habits habits build character builds man our being our opinions our social life builds our habits build our character makes a man ఇవన్నీ తీసి ఏమవుతుంది లాస్ట్ 10 దినాలు వచ్చి డిఫరెంట్ డ్రెస్సెస్ అని కూర్చుని దాంట్లో ఒక ఎగ్జాంపుల్స్ మనం పెట్టుకోండి కొన్ని కోర్స్ రాసుకోండి కంక్లూజన్ రాసుకోండి మీరు రిఫ్లెక్ట్ డ్రెస్సెస్ వచ్చిన ఏది రాస్తారు ఎస్ఎల్ 130 140 పెట్టండి ప్రాక్టీస్ చేయకుండా డేంజరస్ అర్థమైందా ప్రాక్టీస్ చేయకుండా అయితే అవుతుంది చేస్తారా సింపుల్ ఎస్ఏ కూడా షుడ్ బి ప్రాపర్ ఇన్వెస్టిగేట్ షుడ్ బి ప్రాపర్ ప్రాక్టీస్ రమణ వెల్కమ్ రమణాకాంత్ రెడ్డి తను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆల్ ఇండియా 34th ర్యాంక్ అండ్ ఏపీఎస్సీ గ్రూప్ అండ్ టాపర్ ఇప్పుడు ఈ లాస్ట్ కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాడు తన ఎస్ఏ ఎక్స్పీరియన్స్ తను ఎలా రాస్తాడు ఇలా తెలిసే ఎస్ఎస్ వచ్చినప్పుడు తను ఏ విధంగా దాన్ని చూస్తాడో ఒక్కసారి తను ఎలా హ్యాండిల్ చేస్తాడో ఈ టాక్ ఫస్ట్ నేనైతే ఇప్పుడు 3 మెయిన్స్ వచ్చాను అండ్ ఓవర్ దిస్ లాస్ట్ 3 మెయిన్స్ ఎస్ఏ ట్రైనింగ్ చాలా మారుతుంది సో నా ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు ఇట్ వాస్ మోస్ట్ బి వన్ సెక్షన్ వాస్ కంప్లీట్లీ స్టాటిక్ ఎస్ఎస్ అంటే సమ్ స్టాటిక్ నాలెడ్జ్ నుంచి హెల్త్ ఎడ్యుకేషన్ ఉమెన్ ఇలాంటి ఇష్యూస్ వచ్చేవి ఇంకొకటి మ్యామ్ చెప్పినట్టుగా రిఫ్లెక్ట్ చేసింది బట్ రైట్ ఫర్ లాస్ట్ 2 years మీరు చూస్తుంటారు మొత్తం రిఫ్లెక్ట్ చేసి చూస్తుంది సో కంప్లీట్లీ అంటే మీ కోర్ నాలెడ్జ్ ఎంతున్నా యూ హ్యావ్ టు యూస్ దట్ సమ్ పాయింట్ టు సబ్స్టెన్స్ అండ్ మీరు ఇప్పుడు ఎంతమంది ఫస్ట్ టైం మెయిన్స్ ఇస్తున్నారు సో ఫస్ట్ టైం మెయిన్స్ ఇచ్చే వాళ్ళకి నేను ఇచ్చే ఫస్ట్ సజెషన్ పేపర్ కంప్లీట్ చేయండి ఎస్ఏ పేపర్ యూజువల్ గా 3 hours ఉంటుంది 2 essays బట్ ప్రాక్టీస్ లేకపోతే యూ విల్ లూజ్ అవుట్ కంప్లీటింగ్ ద పేపర్ ఎలా అయిపోతుందంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఉంటుంది యూ స్టిల్ హ్యావ్ టు రైట్ మోర్ దాన్ హాఫ్ ఎన్ ఎస్సే ఉంటుంది సో నియర్లీ అది సెకండ్ డేస్ ఎప్పుడే స్టార్ట్ చేసేప్పుడు హాఫ్ అన్ అవరే ఉంది ఈ సిచ్యువేషన్ చాలా వస్తుంది సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ బేసిక్ కంప్లీట్ 1.5 hour ఇంకా ఆ తర్వాత మీ ఫర్దర్ టైం లిమిట్స్ 20 minutes బ్రెయిన్ స్టార్మింగ్ 30 minutes ఇట్స్ అప్ టు యూ బట్ ద పాయింట్ ఈస్ యూ హ్యావ్ టు కంప్లీట్ 1 essay విత్ ఇన్ 1.5 hour సో ఇది ఫస్ట్ కంప్లీట్ మీరు ఖచ్చితంగా ఎస్ఏ కంప్లీట్ చేయండి ఫ్లవరీ లాంగ్వేజ్ ఫ్లో స్ట్రక్చర్ కంటెంట్ ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్ బట్ బిఫోర్ దట్ ఫస్ట్ కంప్లీటింగ్ ద ఎస్ఏ ఇది కంప్లీట్ చేస్తే 100 marks గ్యారెంటీ అంతకంటే తక్కువ అయితే 99% యూ నాట్ సో నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఇంట్రడక్షన్ అండ్ కంక్లూజన్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఎస్ఏ వర్షన్ సో ఇంట్రడక్షన్ లో యూ కెన్ స్టార్ట్ విత్ డేటా ఫ్యాక్ట్స్ ఇలా చాలా చూసుంటారు అండ్ చాలా మంది అనెక్డోట్స్ అని కూడా మీరు వినుంటారు ఫస్ట్ టైం రాసే వాళ్ళకి ఎస్పెషల్లీ ఇప్పుడు టైం తక్కువ ఉంది అని మీకు అనిపిస్తుంది గో త్రూ ద టాపర్స్ ఎస్ఏస్ ఎవ్రీ డే ఒక 2 to ఎస్ఏస్ చదవండి సో మీకు ఇయర్ టాపర్స్ ఆల్రెడీ ఎస్ఏ టాపర్స్ ఎవరొకరు విల్ బి నోయింగ్ ద స్కోర్ వాళ్ళు ఎలా వచ్చాయి ఎంత వచ్చాయి సో ఫస్ట్ వాళ్ళ టాపర్స్ కాపీస్ ఒక 20 చూడండి దెన్ అలా లాస్ట్ ఇయర్ అలా ఎవ్రీ ఇయర్ టాప్ లో ఎస్ఏ స్కోర్ చేసిన వాళ్ళకి రీడ్ దేర్ ఎస్ఏస్ డైలీ 2 essays సో మీరు ఆ 2 essays చూసినప్పుడు యూ విల్ గెట్ టు నో హౌ దే ఆర్ ఇంట్రడ్యూసింగ్ అండ్ హౌ దే ఆర్ కంక్లూడింగ్ సమ్ టైమ్స్ ఆ టాపిక్ లో మీకు ఇంత మంచి ఇంట్రడక్షన్ అనిపిస్తే యూ కెన్ డైరెక్ట్లీ టేక్ ఇట్ మీరు అది రిప్రొడ్యూస్ చేయొచ్చు కొద్దిగా చేంజ్ ఫార్మాట్
సో దిస్ ఇస్ వన్ టెక్నిక్. అంటే రెడీమేడ్ గా చేసుకోవడానికి యూ విల్ బి హ్యావింగ్ ద కంటెంట్, మీరు చదువు ఉంటారు బట్ ఇంట్రొడక్షన్ కన్క్లూజన్ అరే ఈ వేలో పెడితే నా కంటెంట్ బాగుంటుంది అని అనిపించినప్పుడు యూ టేక్ ఇట్ డైరెక్ట్. సెకండ్ యోజన, తర్వాత ఎడిటోరియల్స్. సో ఎస్పెషల్లీ యోజనలో ఎవ్రీ యోజన విల్ హ్యావ్ ఎన్ ఇంట్రడక్టరీ పేజ్. సో ఫస్ట్ లో ఎడిటర్ రాస్తాడు ఆ యోజన యొక్క థీమ్ బేస్ చేసుకొని యూ విల్ రైట్ సమ్ మెసేజ్. సో 1 పేజ్ ఉంది. సో ఐ వుడ్ సజెస్ట్ డెఫినెట్లీ లాస్ట్ 2-3 years యోజనాస్ తీసుకొని రీడ్ ద టైటిల్ ఆఫ్ ద యోజన. అండ్ ఇఫ్ యూ ఫీల్ ఆ యోజనలో ఉన్న ఇష్యూ ఇఫ్ ఇట్ ఈస్ సమ్హౌ ఇట్ కెన్ బి ఆస్క్డ్ ఇన్ ఎస్సే అనిపిస్తే రీడ్ దట్ ఫస్ట్ పేజ్. ఫస్ట్ పేజ్ చదవగానే యూ విల్ ఫైండ్ అరే ఈ పాయింట్ చాలా బాగా వీళ్ళు పోర్ట్రే చేశాడు ఇక్కడ, అంటే యూ నో వాట్ ఈస్ సేయింగ్, బట్ వాడు చేసిన విధానం చాలా బాగుంది. సో అటువంటి యూ మేక్ ఏ నోట్ యోజనాస్. తర్వాత ఎడిటోరియల్ కూడా న్యూస్ పేపర్ లో సమ్ ఆఫ్ యూ మైట్ బి రీడింగ్ ఎవ్రీడే న్యూస్ పేపర్. సరే కొంతమంది చదవట్లేదు న్యూస్ పేపర్ అనుకుంటే జస్ట్ ఆ రోజు వచ్చిన పేపర్ లో సీ ద ఎడిటోరియల్ టాపిక్. ఇఫ్ యూ ఫీల్ ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ఎస్సే, అప్పుడు జస్ట్ ద ఇంట్రడక్షన్ అండ్ కంక్లూడింగ్ ప్యాసేజెస్ చదవండి, పారాగ్రాఫ్ ఆఫ్ దట్ ఎడిటోరియల్. సో అందులో హౌ అన్ ఎడిటర్ ఈస్ ట్రైంగ్ టు ఇంట్రడ్యూస్ ద టాపిక్ అండ్ ట్రైంగ్ టు కంక్లూడ్ ద టాపిక్ ఇది మీకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ రిలేటెడ్ ఇఫ్ ఈస్ రైటింగ్ సంథింగ్, సో వాడు ఎలా ఎండ్ చేస్తున్నాడు, ఒకవేళ మంచి పాయింట్ ఏదనిపిస్తే ఇక్కడ డైరెక్ట్లీ కాపీ. సో ఇటువంటి థింగ్స్ మీకు డైరెక్ట్ చాలా హెల్ప్ అవ్వచ్చు. తర్వాత మ్యామ్ ఇందాక చెప్పినట్టు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, దీస్ ఆర్ ద కీ అన్నమాట. లాస్ట్ 10 years ఎస్సే అన్ని తీసుకోండి. సో ఎవ్రీ వీక్ ఇఫ్ యూ టార్గెట్ ఒక 3 years ఆఫ్ ఎస్సే పేపర్స్ అనుకో, సో ఎవ్రీ 2 days ఎస్సే పేపర్స్ చూడాలి. జస్ట్ రీడ్ ఆల్ ద 8 essays ఆఫ్ ఎన్ ఇయర్. 2011 నుంచి 12 నుంచి యూ కెన్ స్టార్ట్, ఆర్ అట్లీస్ట్ 13 నుంచి ప్యాటర్న్స్ ఏం చెప్పి యూ కెన్ డెఫినెట్లీ స్టార్ట్. సో ఎస్సేస్ ఏమడుగుతున్నారు, చాలా దగ్గర మీకు కొన్ని తెలియని వర్డ్స్ వస్తాయి. ఎస్పెషల్లీ ఇఫ్ యూ టేక్ లాస్ట్ ఇయర్ ఎస్సేస్, there were some words like farce and everything, chimera and everything. కొన్ని వర్డ్స్ ఉన్నాయి, మెనీ ఆఫ్ యూ మైట్ నాట్ బి నోయింగ్ ఆ మీనింగ్ ఏంటి. సో ఇప్పుడు అది గూగుల్ చేసి మీనింగ్ తెలుసుకున్న తర్వాత ట్రై టు బ్రెయిన్ స్టార్మ్ అసలు ఏమి అంటే ఆ ఎస్సే ఏమడుగుతున్నారు, సో దాని మీనింగ్ నాకు అర్థమవుతుంది. అండ్ మెయిన్ ఎస్సే ఎగ్జామ్ లో ఇఫ్ యూ ఆర్ నాట్ షూర్ ఆఫ్ ఎనీ వర్డ్ అస్సలు టచ్ చేయకండి. ఎస్సే గెస్ చేసి ఇలా ఉంటుందేమో అని మాత్రం అస్సలు ఏం పెట్టండి. అంటే ఇఫ్ యూ స్టార్ట్ ఆన్ సంథింగ్ రాంగ్ నోట్, అప్పుడు డెఫినెట్ గా మీకు మొత్తం ఎస్సేలో like if it is very difficult for you to score even 50 marks in an essay. సో ఖచ్చితంగా మీకు ప్రతి వర్డ్ ఆ ఎస్సే ఏం అడుగుతున్నాడు అనేది క్లారిటీ రాకపోతే డోంట్ ఈవెన్ స్టార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక విశ్వనాథ్ సార్ చెప్తున్నట్టు మైండ్ఫుల్ మేనిఫెస్టో ట్రాంక్విల్ సెల్ఫ్ అని ఒక ఎస్సే వచ్చింది. సో నేను ఎగ్జామ్ లో చూసినప్పుడు ఐ కుడెంట్ గెట్ ద మీనింగ్ క్లియర్లీ. సో నాకు ఆ వర్డ్స్ లో ఐ వాస్ హ్యావింగ్ డౌట్ అన్నమాట. సో నేను రిస్క్ తీసుకోలేదు. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సచ్ డౌట్ ఇన్ యువర్ ఎస్సే, రిస్క్ తీసుకోకండి మెయిన్ ఎస్సే. దానికి మీరు ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే ఆల్ ద ప్రీవియస్ ఇయర్ 10 years పేపర్ తీసుకొని రీడ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎస్సే, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీనింగ్ తెలుసుకొని. How many of you read all the essays? లాస్ట్ కనీసం 10 సంవత్సరాల ఎస్సేస్ చదివారు. సో డెఫినెట్ గా అదైతే ఫస్ట్ మీరు చేయాల్సిన పని. మోడల్ టెస్ట్ ఏవైతే రాస్తూ ఉంటారో ఇక్కడ రాస్తున్నారు కదా, సో ఇలా మీరు టాపర్స్ ఎస్సే ఇవన్నీ చూస్తుంటారు. అలాంగ్ విత్ దిస్ ప్యారలల్ మీరు చేయాల్సింది ఫస్ట్ లాస్ట్ 10 years ఎస్సే. అండ్ ఫైనల్ మీరు ఇప్పుడు ఎన్ని టెస్టులు రాస్తున్నారు, లైక్ ఇఫ్ యూ ఆర్ రైటింగ్ 2 or 3 ఎస్సే టెస్ట్, అలాంగ్ దిస్ యూ హ్యావ్ టు బ్రెయిన్స్టార్మ్ ద ప్రీవియస్ ఇయర్స్, ఎస్పెషల్లీ ద లాస్ట్ 2-3 years. అది కూడా రిఫ్లెక్టివ్ టాపిక్. డోంట్ లీవ్ ఈవెన్ 1 ఎస్సే టాపిక్ లాస్ట్ 2-3 years, అవి ఖచ్చితంగా చేయండి. సో ఇక్కడ మీరు ఏవైతే యోజనాలు చదువుతున్నారో సో అందులో ట్రై టు ఫిట్ ఇన్ సమ్ ఎగ్జాంపుల్స్ ఏమన్నా. మ్యామ్ ఇందాక అన్నారు పద్మశ్రీ ఎగ్జాంపుల్స్, దే ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్. అసలు రీసెంట్ మీకు ఎక్కువ టైం లేదు, సో యూ డోంట్ నీడ్ టు రన్ హియర్ అండ్ ఆ పద్మశ్రీ ఎగ్జాంపుల్స్ తీసుకోండి. కొన్నిటికి బ్రేక్ డౌన్ లైక్ మీరు కట్ డౌన్ చేసుకోండి, లైక్ విల్ బి హ్యావింగ్ అట్లీస్ట్ 15-20 ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఈ ఎగ్జాంపుల్ ఉంది, దిస్ ఐ కెన్ యూజ్ ఇన్ లీడర్షిప్, దిస్ ఐ కెన్ యూజ్ ఇన్ ఎంపతి, దిస్ ఐ కెన్ యూజ్ ఇన్ ఎన్వైరన్మెంటల్ స్టఫ్. సో మల్టిపుల్ వేస్ లో ఉన్న ఎగ్జాంపుల్స్ బాగా గుర్తుపెట్టు. అండ్ ఎస్సేలో ఫైనల్ వెన్ యూ రైట్ ద ఎస్సే ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ట్రై టు రైట్ ఇన్ షార్ట్ లైన్స్ అన్నమాట. వెరీ లెంతీ సెంటెన్సెస్ రాయకండి ఎస్సే అన్లెస్ యూ ఆర్ వెరీ కంఫర్టబుల్ అండ్ గుడ్ విత్ యువర్ ఇంగ్లీష్. డోంట్ రైట్ టూ లెంతీ లైన్స్, ఖచ్చితంగా మనం గ్రామటికల్ మిస్టేక్స్ చేస్తాం. అండ్ వి స్టార్ట్ విత్ సమ్ ఐడియా అండ్ ఎండ్ అప్ విత్ సమ్ అదర్ ఐడియా. ఏదో చెప్పాలనుకో లాస్ట్ ఏదో చెప్పేస్తాం. సో లెంతీ సెంటెన్సెస్ కంటే మేక్ ఇట్ వెరీ స్మాల్ సెంటెన్సెస్. తర్వాత అలానే పారాగ్రాఫ్స్ ఎండింగ్ లో ట్రై టు లింక్ 2 different పారాగ్రాఫ్స్. మీరు అబ్రప్ట్ గా ఎండ్ చేయకండి. అబ్రప్ట్ గా ఎండ్ చేసి ఇంకోటి కొత్తగా స్టార్ట్ చేస్తే అంటే చదివేప్పుడు అంత ఒక ఎగ్జామ్ అంటే ఒక ఫ్లో రాదండి. సో యూ ఫీల్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ అండ్ అనలైజ్ యువర్ ఎస్సే. సో ఫ్లో వచ్చేలాగా కనెక్టింగ్ లైన్స్ వాడండి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద పాయింట్స్. ఆల్వేస్ బి ఎగ్జామ్ ఓరియంటెడ్. ఇక టాపర్స్ ఎస్సేని బాగా యూజ్ చేసుకోండి. అండ్ మ్యామ్ చెప్పినట్లు కొటేషన్స్ ఏవైతే ఉన్నాయో యూజ్ దోస్ కొటేషన్స్. లైక్ అవి కూడా అంతే, అంటే ఒక కొటేషన్ విచ్ యూ కెన్ ఇన్ 2-3 different types ఆఫ్ ఎస్సేస్. సో అలాంటి కొటేషన్స్ మీకు డైలీ నోటింగ్ రావాలి.
ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేసేవాళ్ళంటే ఒక డైరీ తీసుకొని ఐ యూస్ టు రైట్ సమ్ 30-35 కొటేషన్స్ రాసేసుకున్నాను అండర్ హెడ్డింగ్స్ అన్నమాట. మీకు మార్కెట్ కూడా చాలా దొరికిస్తాయి, టాపర్ వాళ్ళు ప్రిపేర్ చేస్తారు, ఇన్స్టిట్యూట్స్ ఆర్ ఆల్సో ప్రొవైడ్. బట్ మీరు అది ఏదైనా ఫాలో అవుతుంది, మేక్ షూర్ అందులో మీరేని గుర్తుపెట్టుకుంటారు. దే విల్ గివ్ 50 to 100 కొటేషన్స్, బట్ ద పాయింట్ ఈస్ మీకు అని గుర్తుండవు. ఇట్ ఈస్ హ్యూమన్లీ ఇంపాసిబుల్. కొన్నిటితోనే మీరు కనెక్ట్ అవుతారు, అరే ఇది చాలా బాగుంది. సో అవి రాసుకోండి, ఆర్ అట్లీస్ట్ యూ టేక్ దెమ్. అండ్ ఎవ్రీ డే మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ మీకు నచ్చిన స్లాట్ లో టేక్ దట్ కొటేషన్స్ బుక్ ఆర్ కొటేషన్ పేపర్ ప్రింట్అవుట్ చేసి తీసుకుంటుంది, రీడ్ ఇట్ ఫర్ 10 minutes. సేమ్ కొటేషన్ బట్టి కొట్టినట్టు యూ డూ దట్ ఎవ్రీ డే. ఆ సేమ్ కొటేషన్స్ యూ కెన్ యూజ్ ఇన్ ఎస్సే, యూ కెన్ యూజ్ ఇన్ ఎథిక్స్. అక్కడక్కడ మీకు రక్క కొద్ది సింక్ అవుతాయి. ఈవెన్ జిఎస్ లో ఈవెన్ ఇంటర్నల్ కాంపిటీషన్ లో కెన్ యూజ్ ద సేమ్ కొటేషన్. ఇట్ విల్ గివ్ వెరీ గుడ్ ఇంపాక్ట్. అలా అని చదివేశాను నేను ఎలా అయినా పెట్టేస్తాను ఈ కొటేషన్ అనేది వాడు ఏదో టాపిక్ ఇస్తే మీరు ఇరికించడానికి ట్రై చేయండి. ఇట్ షుడ్ న్యాచురల్లీ ఫిట్ ఇన్ దట్. అండ్ బిలీవ్ మీ 30 కొటేషన్స్ మీరు గుర్తుపెట్టుకుంటే అట్ ది ఎండ్ ఆఫ్ యువర్ మెయిన్స్ would have definitely used 5 to 10 quotations, and that would have definitely boost at least 5 to 10 marks. నేను కొటేషన్స్ క్లాస్ వచ్చాను, దాని పాటు దాంట్లో లీడర్షిప్ అండ్ పవర్. జనరల్ గా సివిల్ సర్వీసెస్ లో వాళ్ళు టెస్ట్ చేసేది లీడర్షిప్ అనే కాన్సెప్ట్ కూడా. ఒకసారి గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అనే కేసే వచ్చింది. సో ఇంకొక చాలా ఇంపార్టెంట్ టేక్ ఏంటంటే దీనిలో మనకి ఎథిక్స్ కేసీకి కలిపి కూడా కొన్ని కోర్సెస్ వస్తాయి. సో మొత్తం కలిపి నెక్స్ట్ వీక్ ఎథిక్స్ క్లాస్ అని చెప్తాను. దానిలో కొటేషన్స్ క్లాస్ అని స్పెషల్ క్లాస్ పెడతాను మీకు. ఓకే, ఆ కొటేషన్స్ రాసుకుని రోజు గుర్తుపెట్టకుండా గుర్తుపెట్టిన టెక్నిక్స్ కూడా నేను చెప్తాను ఎలా గుర్తుపెట్టుకోవాలని, ఎక్కడ ఫిట్ అవుతాయి, ఎలాంటి క్లాస్ ఫిట్ అవుతాయి కూడా అర్థమవుతుంది. నెక్స్ట్ వీక్ అదొక క్లాస్ పెట్టుకుందాం. ఓకే, సో మీ హోంవర్క్ ఏంటంటే లాస్ట్ 10-15 సంవత్సరాలు 2005-4 నుంచి తీసుకోండి, లాస్ట్ 8-9 years ప్రతి ఎస్సే చదవండి, ఎస్సే మీనింగ్ తెలుసుకోవాలి. అలానే రిఫ్లెక్ట్ ఎస్సేస్, ఆ లిటరరీ ఎస్సేస్ మూవీలో పట్టండి, టాపిక్స్ వస్తాయి. నేను చేసిన టెక్నిక్ ఏంటంటే విన్స్టన్ చర్చిల్ కోట్స్, మార్టిన్ లూథర్ కింగ్ కోట్స్, అబ్రహాం లింకన్ కోట్స్, ఇట్లా ఒక 200-300 కోట్స్ సరదాగా చదివాను ఊరికే. అప్పుడు నాకు ఏమవుతుంది, కోట్ అర్థం కాలేదు అనుకోండి, అప్పుడే గూగుల్ చేసి దాని మీనింగ్ తెలుసుకున్నాను అనమాట. దానివల్ల ఇంకా ఎక్కువ ఉపయోగం మీకు ఎస్సే రాసినప్పుడు మీకు ఈజీగా బ్రెయిన్ కాన్షియస్ లోకి వెళ్ళడానికి, అర్థం చేసుకోవడానికి, కనెక్ట్ అవ్వడానికి ఈజీ ఉంటుంది. దానివల్ల మీకు ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ కూడా పెరుగుతాయి. సరదాగా చేసే పని కాకపోతే స్కిల్ బాగా వచ్చేస్తుంది. సో ఒక 10 people అబ్దుల్ కలాం కోర్స్ అని పెట్టుకోండి, సోక్రటీస్ కోట్స్, కౌటిల్య కోట్స్, ప్లేటో కోట్స్, అరిస్టాటిల్ కోట్స్, అబ్రహాం లింకన్ కోట్స్, విన్స్టన్ చర్చిల్ కోట్స్, నెల్సన్ మండేలా కోట్స్, మదర్ తెరెసా కోట్స్, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ కోట్స్. నాకు చాలా హాబీ, నేను చదువుతుంటాను. దాంతో ఏమవుతుందంటే చాలా వాటికి ఎట్లా తెలిసిపోతుంటాయి. కాబట్టి బెటర్ టు డూ దిస్ ఎక్సర్సైజ్. అప్పుడు సరదాగా బోర్ కొట్టినప్పుడు ఒక 5 minutes గూగుల్కి వెళ్ళి ఊరికే చదవండి. అప్పుడు ఏమవుతుందంటే కోట్ ఎలా, ఒక టైటిల్ ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా ఇంటర్ప్రిట్ చేయాలని ప్రాక్టీస్ అవుతుంది. మీ బ్రెయిన్ మీకు ఎక్సర్సైజ్ ఇస్తున్నారు అనమాట. ఓకే, అండ్ దాన్ని కనెక్ట్ చేసి స్టోరీస్, సో అనెక్డోట్స్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎటువంటి స్టోరీస్ మీకు నచ్చిన 1 or 2 స్టాండర్డ్ స్టోరీస్ ఎక్కడ రాసుకుని లాస్ట్ 3-4 years రీడ్ చేసి నేను ఒకటి జస్ట్ వాళ్ళని కనెక్ట్ చేసుకోవడానికి. ఒక స్టోరీ అంటే అనెక్డోట్, ఇట్స్ ఎగ్జాక్ట్ నా స్టోరీ కాదు, బట్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అది ఎంత నచ్చిందంటే నేను డైరెక్ట్ తీసేసుకున్నాను. సో దేర్ వాస్ దిస్ ఎస్సే ఇన్ 2020. The boats will not sink because of the water. Ships will never sink because of the water surrounding them, but water which enters into them and falls. అదే ఎస్సే వచ్చి షిప్స్ డు నాట్ సింక్ బికాస్ ఆఫ్ వాటర్ అరౌండ్ దెమ్, షిప్ సింక్ బికాస్ ఆఫ్ వాటర్ దట్ గెట్స్ ఇంటు దెమ్. సో ఇందులో కనెక్టెడ్ ఎలా ఉంటాయంటే, సో దెర్ ఇస్ ఎ ఫ్యామిలీ, 2 సన్స్ ఉన్నారు, అంటే పేరెంట్స్ కి 2 అబ్బాయిలు పుట్టారు. సో అందులో ఒక అబ్బాయి వచ్చేసి మంచిగా చదువుకొని కష్టపడి చదివి లైఫ్ లో ఉద్యోగం తెచ్చుకొని హీ సెటిల్ వెరీ వెల్. సేమ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు, బట్ అదర్ పర్సన్ రకరకాల అలవాట్లు మానేసాయి. తర్వాత ఏంటంటే వెరీ బ్యాడ్ పెద్ద. నేను చాలా క్రిస్ప్ గా చెప్తాను, స్టోరీస్ అమ్మా ఇట్లా ఇంట్రడ్యూస్ చేశాను. సో ఇక్కడ ఇద్దరికి వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఫెసిలిటీస్ ఒకటే, అంటే ఇట్ ఇస్ నాట్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అయితే ఏమీ లేవు. సో వాళ్ళు ఇంటర్నల్ గా ద పాత్ దే చూస్ లెట్ దెమ్ టు దేర్ అంటే రైస్ కానీ డౌన్ ఫాల్. సో దిస్ ఈస్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఏ స్టోరీ అనెక్డోట్. తర్వాత ఇలా దెన్ ఈ వేరియస్ అప్రోచెస్ అంటే వేరియస్ డైమెన్షన్స్ లో యూ విల్ ఎక్స్ప్లెయిన్ ద ఎస్సే, ఇంటర్నేషనల్ లెవెల్, పొలిటికల్ లెవెల్, ఎకనామిక్ లెవెల్, ఎన్విరాన్మెంట్ లెవెల్, లీగల్ లెవెల్, టెక్నాలజికల్ లెవెల్. And at the end, he again concludes with the same essay.
సో ఇక్కడ వాళ్ళిద్దరు చూస్ చేసుకోవడం వల్ల ఎండెడ్ అప్ మిస్. బట్ వాడి అంటే ఎవరైతే ఆపోజిట్ సైడ్ వెళ్ళాడో ఇఫ్ హిస్ వాల్యూస్ వర్ గుడ్ అలా చేసుకుంటుంటే, సో బయట ఫ్యాక్టర్స్ అనేది ఏమున్నా అతను ఫ్యాక్టర్స్ అని పోవాడు, అవి బాగా ఉంటుంటే ఈ వుడ్ అంటే తన బ్రదర్ లాగానే తను కూడా మంచిగా సెటిల్ అయ్యేవాడు. సో హియర్ ద పాయింట్ ఈ స్టోరీ ఏదైతే నువ్వు క్యాచువల్ గా స్టార్ట్ చేశావో, ఇఫ్ యూ కెన్ కనెక్ట్ దట్ స్టోరీ అట్ ద కంక్లూజన్ ఎండ్ చేస్తే ద రీడర్ విల్ ఆల్సో గెట్ ఎ గుడ్ ఫీల్. సో ఏదైనప్పుడు మీరు అనెక్డోట్లీ ఇలా ట్రై చేస్తే బెటర్. అంటే ఇఫ్ యూ గెట్ ఇట్ ఫైన్, అలాని ఇలా ఏదో ట్రై చేయాలంటే మళ్ళీ హాఫ్ అన్ అవర్ వేస్ట్ చేయకండి ఎగ్జామ్. సో యూ గాట్ ఇట్ కదా. అనెక్డోట్ ఏంటంటే అక్కడ the ship has reckoned because you let something inside you. You let the external factors impact you. That can be vices, that can be pressure, that can be any external factor. You let it impact your internal system. The first person, as he said, he did not impact. But any positive ideas చూస్తున్నాడు, positive direction లో వెళ్ళాడు, successful అయ్యాడు. But the other person, అంటే world లో కూడా there are set of people like this who see the positive side of things, who went on to do good things. There are other side of people who could not handle things, who took up stress, who took up other things, who failed. So ఈ డైవర్జెన్స్ చూపించడం అనేది, పాజిటివ్ నెగటివ్స్ అనే డైవర్జెన్స్ చూపించడం అనేది క్రక్స్ ఆఫ్ ది ఎస్సే. అక్కడ సెట్ అయ్యింది. సో ఇలానే ఇంకొక అనెక్డోట్ చెప్తాను. సో 2019 లో there was an essay, neglect of primary health care and education in India are reasons for its backwardness. So there are two things in this essay, neglect of primary health care ఒకటి and education in India. So ఇదే టైంలో there was some news అన్నమాట పేపర్స్. Bihar లో some lychee incident అయ్యింది. సో స్మాల్ కిడ్స్ వర్ డైయింగ్. సో వాళ్ళు అర్లీ ఇన్ ద మార్నింగ్ పేరెంట్స్ లేబరర్స్ గా పనిచేసేవాళ్ళు లిచీ ఫీల్డ్స్ లో. సో వాళ్ళు ఆ ఫీల్డ్స్కి వెళ్ళి అవి ప్లక్ చేసుకొని వచ్చే టైంలో వాళ్ళ పిల్లలు అవి తినేవాళ్ళు. సో బికాస్ ఆఫ్ సమ్ హెల్త్ అంటే బికాస్ ఆఫ్ సమ్ రీజన్ ఏదైతే తినకూడదో పిల్లలు ఆ టైంలో, సో అది తినడం వల్ల వాళ్ళు చనిపోతున్నారు. సో ఇది నాకు ఇన్సిడెంట్ గుర్తుంది న్యూస్ పేపర్లో డైరెక్ట్ సేమ్. సో ఐ స్టార్టెడ్ ఇట్ సంథింగ్ లైక్ దిస్. సో దేర్ ఇస్ ఎ ఫ్యామిలీ, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, వాళ్ళు లేబర్స్ గా పనిచేస్తున్నారు లిచీ ఫీల్డ్ లో. వాళ్ళు వర్క్కి వెళ్ళారు, వాళ్ళ పిల్లలు. సో ఏమి వాళ్ళ పేరెంట్స్ కి తెలియదు ఇలా తినకూడదు పిల్లలు అని. సో ఆ పిల్లడు తినేసాడు, హెల్త్ పాడైపోతుంది. అమ్మాయి ఏం పెట్టాను, షీ వాస్ ఏ గర్ల్ చైల్డ్. సో దెన్ ఇమీడియట్ గా హెల్త్ కేర్ ఫెసిలిటీ తీసుకెళ్తే there was no proper health care facility in that area. So ultimately the girl died. సో ఇక్కడ పేరెంట్స్ కి ప్రాపర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ లేదు, ప్రాపర్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్. సో బోత్ వర్ షోన్ ఇన్ దట్ అనెక్డోట్. Then I gave my entire body of this. Then again at the end, ఇటువంటి మనం అడ్రస్ చేస్తే ఇటువంటి ఇన్సిడెంట్ we could have seen a girl child of our container type. Then again I read the story. So something which was in news. అక్కడ నాకు స్ట్రైక్ అయింది. As soon as I saw the essay and brainstorm చేస్తున్నప్పుడు ఎందుకు ఆ ఇన్సిడెంట్ స్ట్రైక్ అయింది and I connected it as a story there itself. సో కొద్దిగా ఓపెన్ మైండ్ తో మీరు అప్పుడప్పుడు వరకు చదివిన న్యూస్ ఆర్టికల్స్ డోంట్ ట్రై టు బి వెరీ రిజిడ్, అక్కడ నేరో ఉండడానికి ట్రై చేయకండి. సో బీ సమ్ ఓపెన్ మైండ్. సో అప్పుడు ఆటోమేటిక్గా యూ గెట్ సమ్ అనెక్డోట్స్. అండ్ పద్మశ్రీ స్టోరీస్ ఏవైతే దేర్ ఆర్ సమ్ బెస్ట్ అనెక్డోట్స్ అండి. ఎన్వైరన్మెంట్ వస్తే దేర్ ఆర్ మెనీ పీపుల్. సాలమారుడు తిమ్మక్ గాను, రీసెంట్లీ దేర్ వాస్ ఎ పర్సన్ who cleaned the lake. who cleaned the lake. ఇంకొక అతను తన ఓన్ సేవింగ్స్ తో దగ్గర తన సేవింగ్స్ తో స్కూల్స్ కట్టించారు. తెలుసా? ఇంకొక ఎన్విరాన్మెంటలిస్ట్ రహీం భాయ్ కుబేర్ అని ల్యాండ్ రేసెస్ కన్సర్వ్ చేస్తుంది, సో సీడ్ మదర్ అని కూడా అన్నారు. సో ఇటువంటివి కండి సమ్ అంటే లైక్ వాళ్ళ పేరు 3-4 లైన్స్ ఎంతనే కాదు. జిఎస్ లో 15 మార్కులు ఎక్కడైనా స్కోప్ వస్తే ఒక లైన్ రాయొచ్చు, ఒక లైన్. మీరు ఇలాంటి కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఎగ్జామ్ లో సడన్ గా దొరకవు. అలాగే లోకల్ బాడీస్ కూడా జిఎస్ లో ఎస్ఎల్ రెండు ఇంపార్టెంట్. ఇయర్ 30 years ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, 30 years ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ కదా. అలాగే ఎవరైనా ఫ్రీడమ్ ఫైటర్స్ సంబంధించి ఉన్నప్పుడు రాజారాం మోహన్ రెడ్డి 50 years సెలబ్రేట్ అవుతుంది. జిఎస్ 1 లో వాళ్ళకి సంబంధించి ఒక్కొక్క లైన్ ఏదైనా తీసుకోండి. ఓకే, వాళ్ళకి సంబంధించి ఏదైనా మంచి లైన్ కానీ మంచి కోర్స్ కానీ ఇలాంటివి కూడా కొన్ని తీసుకోవచ్చు. ఓకే, టూ లాస్ట్ థింగ్స్ నేను చెప్పేది, మీరు ఏవైతే లాస్ట్ 10 years ఎస్సే చూస్తారు, ఎస్పెషల్లీ ద రిఫ్లెక్టివ్ టాపిక్స్, అవి వీలైనంత గుర్తుపెట్టుకోవడం ట్రై చేయండి. ఎస్సే సమ్ టైమ్స్ ఏమవుతుందంటే మీకు వచ్చే ఎస్సేలో యూ కెన్ యూస్ ద సేమ్ ఎస్సే లైన్ యాజ్ సచ్, అంటే యాజ్ అ కొటేషన్ లాగా యూస్ చేసే కొన్ని ఎస్సే లైన్స్ అవి డైరెక్ట్ గా గుర్తుపెట్టుకుని ట్రై చేయండి. సెకండ్ పాయింట్, మ్యామ్ ఏదైతే ఎథిక్స్ క్లాస్ తీసుకుంటుందో అది డెఫినెట్ గా వినండి, డెఫినెట్ గా అటెండ్ అవ్వండి. షీ గివ్స్ లాట్ ఆఫ్ కీవర్డ్స్. అండ్ ఇన్ మై ఫస్ట్ మెయిన్ వెన్ ఐ రోట్ ఇన్ 2019 నాకు పెద్ద టైం లేకుండా లైక్ ఐ వాజ్ లైక్ ఎనీ ఫ్రెషర్. సో మ్యామ్ ఎథిక్స్ క్లాస్ ఉన్నాను, ఎథిక్స్ కీవర్డ్స్ ఐ మేడ్ ఎ లిస్ట్ అనమాట. నియర్లీ 300+ కీవర్డ్స్ ఉన్నాయి, ఒక 25 కొటేషన్స్ ఉన్నాయి.
బట్ ఆబ్వియస్లీ ఐ కుడెంట్ రిమెంబర్ ఆల్ కొటేషన్స్. నేను ఒక 10 కి కట్ డౌన్ చేస్తాను. సో ఈ 10 అయితే నాకు గుర్తుంటాయి. అట్లీస్ట్ ఈ 300 keywords అట్లీస్ట్ ఈ 100-120 keywords అయితే నాకు గుర్తుంటాయి. అండ్ I left one 10 marks question a year paper no, because of paucity of time. I attempted for 240, but I got 140 a year marks. So it was all ante edo superficial game right. I just used the keywords multiple times. Same keyword vaadano. I used different keywords in different answers. But other keywords ante same meaning vache keywords multiple cheptunna. For example, corruption ki she gives at least 4-5 different types of keywords. So if you use one keyword in different answer, corruption and word word, it will give good look on what examiner. And ma'am will give all the bureaucratic terminologies, which usually ka manam eppudu chudamanta. That class is very helpful. Next week I will take 2 classes for ethics. Ethics course and terminology and ethics basic concepts class, case studies class. 2-3 classes చెప్తే కరెక్ట్ గా క్లాస్ అయిపోయినామండి. విచిత్రం ఏంటంటే ఆ క్లాస్ ఆ మహిమలో తెలియదని క్లాస్ విన్న వాళ్ళందరూ ఇప్పుడే కాదు 2014 కృష్ణతే చెప్పాడు ఇదే చెప్పాడు నాకు. సో నాట్ బికాస్ ద క్లాస్ ఇస్ లేట్, ఆ వర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ వర్డ్స్ మీరు పట్టుకుని అక్కడ యాడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. లాస్ట్ మినిట్ రివిజన్ లా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వీకెండ్ లో నెక్స్ట్ వీక్ ఏం ఎగ్జామ్ మీకు? జిఎస్3 అయిపోగా ఎథిక్స్ కదా. ఆ ఎథిక్స్ వీక్ లో మొత్తం ముందు 3-4 సెషన్స్ మీకు చెప్తాను. ఓకే, ఎనీథింగ్ మీ గురించి ఒక చిన్న ఫీడ్బ్యాక్ కొంతమంది గురించి. వినూత్న అంటే ఆన్లైన్ ఉంటుందేమో. షుడ్ వర్క్ ఆన్ డేటా అండ్ ఫ్యాక్ట్స్ అండ్ రిలవెంట్ ఎగ్జాంపుల్స్. ఇడియామ్ నాట్ అడ్రసింగ్ ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. N. Swami, focus on presentation. Too many flow charts and all answers. Equal flow charts. Ramya should work on content and not attempting all the questions. Varsha, not attempting all the questions. Mitra, who's Mitra? Okay, content is good. The work chest guarantee also. B. Jyoti should improve on presentation. B. Jyoti should improve on presentation. Should work on description of answers. Can add more dimensions. Jyoti can add more dimensions. Mallikarjun రాలేదు, బట్ స్పెల్లింగ్స్ చెక్ చేసుకోవాలి. మల్లికార్జున్ ఎవరైతే ఆన్సర్ రాస్తున్నారో వాళ్ళు స్పెల్లింగ్ కంప్లీట్ కాంట్రాక్ట్ స్పెల్లింగ్ రాస్తున్నారు. నెక్స్ట్ వెంకట్ కార్తిక్ షుడ్ వర్క్ ఆన్ కంటెంట్, షుడ్ అటెంప్ట్ ఆల్ ద క్వశ్చన్స్. వెంకట్ కార్తిక్ అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయట్లేదు, కంటెంట్ కూడా వీక్ వస్తుంది. వేణుమాధవ్ వచ్చావా? వేణుమాధవ్ నాట్ అడ్రసింగ్ ది డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్, అటెంప్టింగ్ లెస్ క్వశ్చన్స్, రైటింగ్ జిఎస్ ఆన్సర్స్ ఇన్ ఎస్ఏ పేపర్. ఓకే, ఫీడ్బ్యాక్ అందరికి ఫీడ్బ్యాక్ వస్తుంది. అండ్ ఎవ్రీ నెక్స్ట్ వీక్ కలుస్తాను ఎథిక్స్ పేపర్ లో. రేపు ఎస్ఏ మీకు అర్థమైంది కదా ఎట్లా హ్యాండిల్ చేయాలనేది. సో షార్ట్ కట్ లో ఒకసారి చెప్తాను. ఓవర్లోడ్ తో కోర్స్ రాయకండి, అక్కడెక్కడ రిలవెంట్ గా రాయండి. దొరికితే ఎగ్జామ్స్ కూడా రిలవెంట్ గా రాయండి. ఇంట్రడక్షన్ ఎప్పుడు డెఫినిషన్స్ రాయండి. పారాగ్రాఫ్ స్టైల్లో ఉండాలి. హెడ్డింగ్ ఖచ్చితంగా పెట్టాలి. టాపిక్ బాగా అర్థం చేసుకోండి. లాస్ట్ ఇయర్ 8 రిఫ్లెక్ట్ వచ్చి కాబట్టి ఇయర్ వస్తే చెప్పలేము. 50-50 రెండింటికి ప్రిపేర్ అయ్యాలండి. తర్వాత ఎస్ఏ నార్మల్ రాస్తే మంచి మార్క్స్ వస్తాయి. మీరు అనుకోవచ్చు అందరు ఇది రాస్తాను నేను అది రాస్తాను, అట్లేం లేదు. అందరు రాసేది నేను రాయకూడదని ఏం లేదు, అలా కూడా రాయొచ్చు. అలాంటి ఇన్హిబిషన్స్ తో ప్రీ కన్సీవ్ నోషన్ తో ఎస్ఏ వెళ్ళండి. తర్వాత ముందే కొన్ని థీమ్స్ ఇందాక చెప్పినట్టు సక్సెస్ కానీ, లీడర్షిప్ కానీ, కరేజ్ కానీ, మిస్టేక్స్ కానీ, డిసిప్లైన్, పంక్చువాలిటీ కానీ, వాల్యూస్ కానీ, క్యారెక్టర్ కానీ, హానెస్టీ, బిహేవియర్, వీటన్నిటి మీద యాటిట్యూడ్, పాజిటివ్ యాటిట్యూడ్, వీటన్నిటి మీద మీ థీమ్స్ మీకు నచ్చిన స్టోరీస్ పెట్టుకోండి. పెద్ద స్టాండర్డ్ లైఫ్స్ వాళ్ళ లైఫ్స్ లో ఒక ఎగ్జాంపుల్స్ రెడీ పెట్టి ఇప్పుడే రెడీ చేసుకోండి. ఓకే, లాస్ట్ వీక్ లో ఎస్ఏ ముందు రోజు కూర్చోలేదు, ఇప్పుడే అన్ని రెడీ చేసుకో. ఆ రోజు రివిజన్ చేసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత కంక్లూజన్స్, ఇంటరాక్షన్ కంక్లూజన్ ప్రతిదాన్ని ప్రిపేర్ చేసుకోండి. స్ట్రక్చర్ లో సినాప్సిస్ ప్రిపేర్ చేసి పెట్టండి. స్ట్రక్చర్ లో సినాప్సిస్ ఇప్పుడు మీకు ఎస్ఏ ఎగ్జామ్ 8 ఎస్ఎస్ వస్తాయి. దానిలో మీరు ఒక్కొక్కటి చూస్ చేసుకుని రాస్తారు. కానీ అక్కడ అదే రావచ్చు అంటే అదే మోడల్ లో అందుకని 8 సినాప్సిస్ చేసి పెట్టుకోవాలి. 8 ఎస్ఎస్ కి మీ ఓన్ సినాప్సిస్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఓకే, అట్లా ఒక 50 ఎస్ఎస్ మీ ఓన్ సినాప్సిస్ చేసి పెట్టుకుంటే మీకు 120-130 ఈజీగా వస్తుంది. చాలా మంది చేసుకో, ఎంతమంది కనీసం 20 ఎస్ఎస్ చేసుకున్నారు.
ఎంతమంది కరెక్ట్గా 20 essays కి ఒక సినాప్సిస్ చేసుకుంటారు? నాకు చేసుకుంటాం. అది ఇష్యూ. అట్లీస్ట్ 20 essays సినాప్సిస్ రాయకుండా మన ఎస్ఏ ఎగ్జామ్ కరాదు. నేను ఫస్ట్ ఇయర్ ప్రోగ్రామ్ ఫర్ రాసినప్పుడు నీకంటే కూడా చిన్నదాన్ని. నా దగ్గర ఇంత బంచ్ ఆఫ్ సినాప్సిస్ ఉంది నేను రాసుకున్నాను. ఏమేమి తెలుసా, మాకు ఎస్ఏ ఇలాగా ఎస్ఏ ఉంటుంది. ఫస్ట్ GS1 GS2 దాకా తర్వాత ఎస్ఏ ఉంటుంది. ఇంటికి వచ్చాను, ప్రీతం ఎదురొస్తుంది. టెన్షన్ పడి ఇందులో ఎదురుపట్టేస్తున్నాను. ఎదురొస్తుంది, కొంచెం చూసాను ఏం ఎక్కట్లేదు. పొద్దులే చదవాలి కూడా పొద్దుకు లేదంటే కళ్ళు కూడా లేదంటే హాఫ్ అన్ అవర్ అవన్నీ చూస్తున్నాను టాపిక్స్. సో హాఫ్ అన్ అవర్. కానీ మన సినాప్సిస్ అనుకుంటాం వల్ల లాస్ట్ మినిట్ టెన్షన్ ఈజీ అవుతుంది. దయచేసి ఈ సినాప్సిస్ మీకు ఎంత ప్రాపర్ గా సినాప్సిస్ ప్రిపేర్ చేస్తుంది. సో ఇలానే రిలేటెడ్ కోడ్స్ అన్ని ఒక డైరీలో రాసుకున్నాను చెప్పండి. ద సేమ్ వే యూస్ టు హ్యావ్ సమ్ డేటా, స్టాటిస్టిక్స్ అన్ని రాసుకునేవాడు, విచ్ ఇస్ కామన్ ఫర్ ఆల్ ద పేపర్స్ GS1, 2, 3 అండ్ ఎస్ఏ. ఏవైతే లాస్ట్ 8 years అంటే 2013 నుండి 2021 వరకు మీరు ఎప్పుడైతే GS1, 2, 3, 4 ఇలా చదువుకుంటారో, సో స్మాల్ సబ్ టాపిక్స్ మీద క్వశ్చన్స్ చూడండి. సో PYQs ఆర్ మస్ట్. సో అవి చూసినప్పుడు యూ నో వాట్ ద రికరింగ్ థీమ్స్ ఆర్. సో ఆ థీమ్స్ కి యూ షుడ్ హ్యావ్ సమ్ డేటా. అంటే ఒక 2 lines హెల్త్ అన్నారు. సో హెల్త్ స్పెండింగ్ ఎంత ఉంది GDP %. అలానే ఎడ్యుకేషన్, వాట్ ఈస్ ద టార్గెట్, వాట్ ఈస్ ద ప్రజెంట్ స్పెండింగ్. సో రీసెంట్ గా ఏమైనా మంచి పెద్ద బాడీస్ ఏమైనా డేటా చెప్పాయా, క్రైమ్స్ వచ్చాయి, సో NCRB డేటా. అలానే పెండింగ్ కేసెస్ వచ్చింది. సో వాట్ ఈస్ ద డేటా ఆన్ నెంబర్ ఆఫ్ పెండింగ్ కేసెస్ ఇన్ ఇండియా. సో ఇలా డేటా ఏవైతే ఉందో అలా స్టాట్స్ లాగా యూస్ టు మేక్ అవుట్ ఆఫ్ దమ్ ఇన్ మై ఓన్ డైరీ. ఇప్పుడు చాలా మార్కెట్ లో డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ డేటా అని రిలీజ్ చేస్తున్నారు షీట్స్. సో ఇఫ్ యు ఆర్ ఎ పర్సన్ హూ ఈస్ ఫాలోయింగ్ దోస్ షీట్స్, అప్పుడు కూడా మేక్ ఇట్ పాయింట్. అవి అలానే మీకు గుర్తుపెట్టుకోలేదు, చదవలేదు, వాళ్ళు డంప్ చేసేస్తారు డేటా. సో దే విల్ గివ్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ డేటా పాయింట్స్. అది మీరు ఒకసారి రీడింగ్ ఇచ్చి యూ షుడ్ హ్యావ్ 20 or 30 డేటా పాయింట్స్ ఫ్రమ్ దట్. అందులోంచి మీరు ఓన్ గా రాసుకోండి, సపరేట్ గా మేక్ యువర్ ఓన్ డేటా సెట్. ఇదంతా ఒక డైరీలో ఉండాలి. విచ్ షుడ్ ఇంక్లూడ్స్ కొటేషన్స్, డేటా, some committees and their recommendations, Supreme Court and other important High Court judgments, and at least the name of the case. తర్వాత ఇప్పుడు ఎథిక్స్ డిస్కషన్ మ్యామ్ చేసినప్పుడు ఆ కీవర్డ్స్. సో ఇవన్నీ ఒక షార్ట్ రివిజన్ డైరీ లాగా ఉండాలి. సో ఎస్ఏ అయినా GS1, 2, 3, 4 వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేను చదువుకుని వెళ్ళేవాడిని. ఈవెన్ ఆర్ట్స్ గ్రూప్ ఆప్షన్స్ అయితే ఆప్షన్స్ అప్పుడు నేను చూసుకునేవాడిని, అట్లీస్ట్ ఆ కీవర్డ్స్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సమ్మన్ ఇస్ హ్యావింగ్ ఆంథ్రోపాలజీ ఆర్ సోషియాలజీ, వాళ్ళకి ట్రైబల్ ఇష్యూస్ వస్తాయి. సో ట్రైబల్ రిలేటెడ్ డేటా యూ కెన్ అగైన్ సీ. సో అలాంటిది ఒక డైరీ చేసుకోండి. అండ్ బిలీవ్ మీ, ఈవెన్ ఇన్ జస్ట్ 50 days యూ కెన్ ఈజీలీ మేక్ ఇట్. నేను ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు డైరీ చేసుకున్నాను. అండ్ ఐ టుక్ అట్లీస్ట్ ఒక 30 days చేసుకున్నాను. రెస్ట్ లాస్ట్ 20-25 days ఐ యూస్ టు డైలీ రివైజ్. ప్రతిరోజు ఒక 1 hour బట్టి కొట్టాను డైరీలో ఉన్న ఎవ్రీ కొటేషన్ డేటా. ఎలా అంటే నాకు ఇంకా 10 days 12 days అయిన తర్వాత బోర్ కొట్టేసి అరే మళ్ళీ రోజు ఇదే చదవడం. బట్ దట్ విల్ గివ్ యూ బ్యూటిఫుల్ రిటర్న్స్. ఎగ్జామ్ టైంలో మీరు 3 hours లో ఆర్ యూ కంప్లీటింగ్ ద ఎంటైర్ పేపర్. Average గా రాసిన, if you are finishing the paper, believe me, you will score on every paper. GS లో 90 to 95 easy వస్తుంది. SA లో 110, 115 అయితే వస్తుంది. Point is you have to write average content and finish the paper. ఎప్పుడు ఫినిష్ చేస్తారు అంటే if you have some basic content, questions ఎంత టఫ్ వచ్చినా మీకు తెలిసిన కంటెంట్ అయితే అక్కడ రాసి వస్తాం. You will not leave the questions blank. సో ఇది ఇలాంటి ఒక డైరీ తయారు చేసుకోండి. అండ్ ఇప్పుడున్న టైంలో వర్క్ వెరీ హార్డ్. ఈ 50 days అయిపోయిన తర్వాత మీరు ఎంత వర్క్ చేసినా మళ్ళీ యూజ్ ఉంటుంది. ఈ 50 days లో మీరు 8 గంటలు చదివేసానా 9 గంటలు చదివేసానా అనే టార్గెట్స్ ఏం పెట్టుకోకూడదు. యూ షుడ్ గివ్ యువర్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఎనర్జీ. సో ఎన్ని అవర్స్ వెళ్ళింది అన్ని అవర్స్ చదవండి. ద ఓన్లీ థింగ్ ఈ 50 days మీరు కష్టపడదు. 50 days మంచిగా ఇఫ్ యూ స్కోర్ వెరీ వెల్ ఇన్ యువర్ మీన్స్, దెన్ మోస్ట్ ఆఫ్ యువర్ కెరీర్ ఇస్ సెట్ అవుతారు. ఇంటర్వ్యూ ఇస్ వెరీ లిమిటెడ్ పార్ట్ ఇప్పుడైతే. సో యువర్ మెయిన్స్ డిసైడ్స్ యువర్ ఎంటైర్ వెదర్ యువర్ ఇన్ టు ద సర్వీస్ ఆర్ అవుట్ ఆఫ్ ద సర్వీస్. సో వర్క్ వెరీ హార్డ్ ఇన్ దిస్ కమింగ్ నెక్స్ట్ 50 days. See, 2 days back ఇందులో ఒక ఆర్టికల్ వచ్చింది. స్కూల్ హెల్త్ కేర్ సర్వీసెస్ అని 4 ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్, WHO, వరల్డ్ బ్యాంక్, యునిసెఫ్, ఇలా అండ్ యునెస్కో అనుకుంటా 4 ఇన్స్టిట్యూషన్స్ కలిపి ఒక రిపోర్ట్ తయారు చేశారు. ఫ్రెష్ రిపోర్ట్ అని, ఫ్రెష్ అండ్. సో పిల్లల్లో హెల్త్ గురించి ఇక్కడ రాస్తున్నారు ఆన్సర్. ఫ్రెష్ రిపోర్ట్ గురించి ఇంట్రడక్షన్ చేయొచ్చు. ఓకే, న్యూట్రిషన్ గురించి రాస్తున్నారు, హంగర్ ఇండెక్స్ గురించి రాయొచ్చు,
తర్వాత నిన్న ఇన్నోవేషన్ ఇండెక్స్ వచ్చింది విద్యా వాళ్ళది, అందులో దాని ఇంట్రడక్షన్ చేయొచ్చు. అదే ఇంట్రడక్షన్స్ లో కన్క్లూజన్స్ లో ముందే తయారు చేసి పెట్టుకోండి అని చెప్పారు. అలానే జుడిషియరీ ఇందాక అన్నాడు, జుడిషియరీ గురించి ఒక క్వశ్చన్ గ్యారెంటీ, దానిలో ఎన్ని కేసెస్ పెండింగ్ లో ఉన్నాయి, టెక్నాలజీ ఎలా అప్లికేషన్ చేస్తారు కోర్స్ లో, ప్రతిదీ ఎవ్రీథింగ్ మీరు ముందే డేటా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఈజీ అవుతుంది. మెయిన్స్ ఎగ్జామ్ రోజు కాదు, ఇప్పుడే మెయిన్స్ ఎగ్జామ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు స్టార్ట్ అయిపోయాయి, మీ ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యాయి. మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు అనేది ఓవరాల్ అయిపోతారు. అంటే ఒక చదివితే ఇంకో పేపర్ గుర్తొస్తుంది, ఎకానమీ చదివితే జిఎస్ లో గుర్తొస్తుంది, లేకపోతే జిఎస్ లో చదివితే ఎస్ఏ గుర్తొస్తుంది. అలా కాకుండా ప్రాపర్ గా ఒక పేపర్ మీద కూర్చోవాలి, అది చేయకుండా నష్టం. ఓకే, కొన్ని థీమ్స్ తీసుకుంటే కంప్లీట్ చేయాలి, దానికి సంబంధించిన ఫ్యాక్ట్స్ ఉంది, ఇన్నోవేషన్స్ మీకు ఇండియా ర్యాంక్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లో ఏ ర్యాంక్ లో ఉంది, 46 ర్యాంక్ లో ఉంది, ఇండియా ఏ ర్యాంక్ తెచ్చుకోవాలి, 25 ర్యాంక్ లో తెచ్చుకోవాలి. ఇట్లాంటివి లేకుండా మీరు ఎగ్జామ్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ఉంది, దాంట్లో ఇండియా ర్యాంక్ వెళ్తుంది. సో ఇట్లాంటివి చాలా రకరకాల అంశాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా మీ ఆన్సర్ క్యారెట్ వాల్యూ ఉంటాయి అన్నమాట. ఆన్సర్ రాసిన రిలవెంట్ పాయింట్స్ మీరు అవి వదిలేస్తారు, మెయిన్స్ ప్రిపరేషన్ బాగా పడి అసలు కావాల్సిన మెటీరియల్ వదిలేస్తున్నారు అనమాట. దీనిలో మెయిన్స్ ప్రిపరేషన్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ లో చెత్త ఎక్కువ చేస్తాం రెగ్యులర్, అంటే ఏదేదో కన్ఫ్యూజన్ లో ఉంటాం, అలా కాదు, ప్రాపర్ గా ఈజీ. నా దృష్టిలో ఒక 2 పేపర్ల తప్ప ప్రిపరేషన్ కూడా అవసరం లేదు, టెక్నిక్స్ నేర్చుకోవాలి. నాకు అసలు మెయిన్స్ ఇచ్చినా నేను రాయగలను, కారణం ఏంటంటే ఆ ప్రిపరేషన్ కావాల్సింది మోర్ అబౌట్ టెక్నిక్. ఫ్లడ్స్ ఉన్నాయి 2016 లో చెన్నైలో ఫ్లడ్స్ వచ్చాయి, హైదరాబాద్ ఫ్లడ్స్ వచ్చాయి, రిపీటెడ్ సేమ్ క్వశ్చన్ జిఎస్ 1 వచ్చింది, జిఎస్ 3 వచ్చింది. సో ఇప్పుడు ఫుల్ ఫ్లడ్స్ క్వశ్చన్ ఆన్సర్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు, పక్క ప్రాపర్ ఆన్సర్ ఉందా అది క్వశ్చన్. ఇదే పాయింట్ మల్టిపుల్ టైమ్స్ వచ్చినప్పుడు చెప్తుంటాం, యూ కెన్ ప్రిపేర్ ది ఆన్సర్స్, యూ కెన్ ప్రిపేర్ ద థీమ్స్. నాకు కూడా మల్టిపుల్ టైమ్స్ చెప్తారు రమణ, ఎక్కడికల్లా నేను చెప్పే పాయింట్ ఏంటంటే యూ కెన్ ప్రిపేర్ సో మెనీ థింగ్స్ ఇన్ అడ్వాన్స్. యా ఆబ్వియస్లీ చాలా క్వశ్చన్స్ మనకు తెలియని వస్తాయి, బట్ తెలిసినవి మనం ఏస్ చేయగలిగితే మన మార్క్స్ పర్సంటేజ్ పెరుగుతుంది అనేది ఆర్గ్యుమెంట్ యాక్చువల్లీ. ఒకసారి లాస్ట్ ఐ జస్ట్ వాంట్ టు సమ్మరైజ్, నేను నా డైరీలో ఎలాంటివి రాసుకునేవాడిని. సో ఐ యూస్ టు హ్యావ్ రెడీమేడ్ డేటా. తర్వాత ఎస్డిజి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అన్ని 17 గోల్స్ నాకు నోటికి వచ్చాయి. సో ఈవెన్ ఐ యూస్ ఎస్డిజి 16 కూడా, స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉండాలి అనేదని. I think when the question was on police or judiciary, I used that SDG 16 in my conclusion. తర్వాత రిపోర్ట్స్, మీరు ఏవైతే ప్రిలిమ్స్ ఆల్రెడీ కొన్ని చదువు ఉంటారు, ద ఇంపార్టెంట్ రిపోర్ట్స్ అట్లీస్ట్ రీసెంట్ గా వచ్చిన హంగర్ ఇండెక్స్ రిలేటెడ్ కానీ, సో ఆ రిపోర్ట్ నేమ్, దాంట్లో ఇండియా ర్యాంక్ ఎంత, ఇన్నోవేషన్ ఇండెక్స్, హంగర్ రిలేటెడ్, సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్, జెండర్ గ్యాప్. సో సిలబస్ యు నో ద ఇంపార్టెంట్ సబ్ టాపిక్స్. GS3 లో యు హావ్ ఇంటర్నల్ సెక్యూరిటీ, అందులో సైబర్ ఇస్ సబ్ టాపిక్. సో అట్లీస్ట్ దాని మీద వచ్చిన ఒక ర్యాంక్, రిపోర్ట్ నేమ్ అండ్ ద ఇండియా ర్యాంక్. నెక్స్ట్ ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్, తర్వాత కమిటీస్ నేమ్స్ కోట్ చేయాలి, ఎస్పెషల్లీ GS2 లో. దెన్ కొటేషన్స్, తర్వాత స్కీమ్స్, ఇవి ప్రిలిమ్స్ కి చదువు ఉంటారు, ద రీసెంట్ స్కీమ్స్ కొన్ని ఉంటాయి. అండ్ గవర్నమెంట్ ఎస్పెషల్లీ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు ఎక్కడికి వెళ్ళినా కొన్ని ఫ్రీక్వెంట్ ఫ్రేజెస్ రిపీట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అమృత్ కార్ అంటారు, తర్వాత ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అంటారు. సో ఇటువంటి సమ్ ఫ్రేజెస్ మీరు ఎస్ఏలోనో జిఎస్లోనో ఇఫ్ దే కమ్స్ న్యాచురల్లీ డెఫినెట్ గా వాడండి. తర్వాత కేస్ స్టడీస్, అంటే 1 to 9 కేస్ స్టడీస్, లెంది కేస్ స్టడీ. ఒక ఎగ్జాంపుల్ లైక్ పద్మశ్రీవి GS ఆన్సర్స్. దెన్ రెడీమేడ్ డెఫినేషన్స్, ఇంపార్టెంట్ థీమ్స్ అని విచ్ ఆల్వేస్ గెట్ రిపీటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంక్లూజివ్ గ్రోత్, ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఈజ్ అ డెఫినెట్ క్వశ్చన్. లాస్ట్ 8 years పేపర్ తీసుకోండి, 9 years, అట్లీస్ట్ 6 times ఈ క్వశ్చన్ వచ్చింది GS. సో దట్ ఈస్ మస్ట్ డెఫినెట్. అంటే ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఏంటి మీ అందరికి డెఫినేషన్ తెలిసి ఉంటుంది. సో వెన్ ద క్వశ్చన్స్ కమ్స్ ఇన్ GS3, ఆ క్వశ్చన్ మీరు ఆ డెఫినేషన్ తో స్టార్ట్ చేసేయాల్సింది. సో అలానే సైబర్ సెక్యూరిటీ ఒక సింపుల్ డెఫినేషన్, 1 to 9 డెఫినేషన్. ఏవైతే సిలబస్ లో కీవర్డ్స్ యూ షుడ్ నాట్ మిస్ అవుట్ దోస్ డెఫినేషన్స్. సో దీంతో పాటు when you go through the PVQs of last 8 years GS2, you will get lot of content for answers. For example, GS2 తీసుకుందాం. GS2 లో they are asking a question on how NGOs play role A and role B. వాడే ఏదో క్వశ్చన్ లో ఇచ్చేసాడు, NGOs help in this and this, full stop, this and this. So మీరు దాన్ని elucidate అంటారు. So if the question comes on NGO next year, those are 2 points which you can write in the answer. So ఇలా మీకు PVQs చూస్తే you will get the content for the answers next. So syllabus themes అవే ఉంటాయి కాబట్టి, so marking of the PVQs is also very important. Agriculture you can use this. For example,
పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ మీద వాడు 2-3 టైమ్స్ క్వశ్చన్ అడిగేసి ఉంటారు. సో దీస్ ఆర్ ద ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ అని ఉంటారు. సో అది మీకు నెక్స్ట్ టైం పీడిఎస్ వస్తే యూ కెన్ యూస్ దట్ యాజ్ యువర్ ఆన్సర్ పాయింట్. సో ఇలా పీవైక్యూ చూసినప్పుడు మేక్ ఇట్ ఎ పాయింట్, అరే ఇది నేను ఎక్కడైనా వాడచ్చు ఆన్సర్. ఇఫ్ ఎస్ ప్లీజ్ రైట్ ఇట్ డౌన్ ఇన్ యువర్ డైరీ ఆర్ మార్క్ దెమ్ ఆ పాయింట్స్. సో దీస్ ఆర్ ద పాయింట్స్ నేను డైరీలో నోట్ చేసుకుంటాను. ఓకే, ఇస్ ద సెషన్ హెల్ప్ఫుల్? హ్యాపీ? నెక్స్ట్ వీక్ ఎథిక్స్ పెట్టాను, ఆ తర్వాత ఐఆర్ సెషన్స్, జిఎస్ఐఆర్ పిఎస్ఆర్ లో ఐఆర్ సెషన్స్ ఒక్కొక్కటి మీకు మెయిన్స్ 10 days ముందు వరకు మిమ్మల్ని ఓరియంట్ చేయడానికి మీన్స్ అయితే ఐ కీప్ ఆన్ ఇంట్రడ్యూసింగ్ సెషన్స్. ఆ టైంలో ఎవరు అవైలబుల్ గా ఉంటే ఇయర్ ర్యాంకర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నారు ఎవరైనా వచ్చి మీకు సపోర్ట్ చేస్తారు. ఐ థింక్ శరత్ నాయక్ సార్ ఇస్ ఆల్సో హెల్పింగ్ యూ లాట్. కొంతమంది వస్తున్నారు, కొంతమంది రావట్లేదు సర్చ్ టైంలో. యూ కీప్ కమింగ్, యూ గెట్ మెసేజెస్ ఆల్సో. పర్టికులర్ గా నెక్స్ట్ వెడ్నెస్డే మోస్ట్ ప్రాబ్లీ శ్రీధర్ విద్యా అనేది తను మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ లో చాలా ఎక్కువ మార్క్స్ వచ్చేటానికి తను వచ్చి మీకు జిఎస్ ఆన్సర్స్ ఎలా రాయాలి అని దాని మీద తను రాసిన టెక్నిక్స్ చెప్తారు. ఇవి రోజు ఇలాంటి క్లాస్ రాసాను, వారానికి చాలు. రోజు క్లాస్ వచ్చినా మీకు ఓవర్లోడ్ అయిపోతుంది. అంత అవసరం ఉన్న పద్ధతిగా 50 days ఎక్కువ ఓవరాల్ కావాలి. అదే కన్ఫ్యూజన్ ఎక్కువ, కంటెంట్ తగ్గించుకుంది. ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చాయి, నేను అప్పుడు టూ టైమ్స్ వస్తే బ్యాక్ టు బ్యాక్ ఫ్లడ్స్ వచ్చేసరికి ఫ్లడ్ మీద పోతున్నాను. మీకు వచ్చిన రాగానే మీకు ఇది ఆన్సర్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఓకే, 10 mark 10 minutes 10 mark రాసి ఎంత ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు. ఓకే, సో అలా ఎనీథింగ్ వాట్ ఇస్ కాంటాక్ట్ అది కీప్ ఇన్ మైండ్. అండ్ ప్రీవియస్ క్వశ్చన్ చూస్తే ఏ వస్తే అర్థమవుతుంది. జిఎస్ క్వశ్చన్స్ కూడా ఎలా థింక్ చేయాలనేది ఎథిక్స్ అయిపోయాక ఐ విల్ బి ఇన్ టచ్. ఓకే, థ్యాంక్ యూ. విల్ మీట్ నెక్స్ట్ వీక్. థ్యాంక్ యూ.